మీరు ఆఫర్స్ ఎందుకు పెడతలేరు? చాలా మంది ఆఫర్స్ పెడతారు. బంగారం ఫ్రీ వస్తుందా? బంగారం మీకు తక్కువకి గవర్నమెంట్ ఇస్తుందా? దొరుకుతుందా ఎక్కడంటే అక్కడ? అలాంటి ఆఫర్ కూడా ఎలా వస్తుంది చెప్పండి? నీ లాభాలను తగ్గించుకొని ఇవ్వాలి నువ్వు. నేను లాభాలే తక్కువ తీసుకున్నప్పుడు ఇంకెందుకు తగ్గించుకోవాలి చెప్పండి? సో దుబాయ్, చెన్నై, హైదరాబాద్ బంగారానికి డిఫరెన్స్ ఏంది అసలు? బంగారము ప్రపంచంలో ఏ మూలలో కొన్నా కూడా బంగారం 24 క్యారెట్స్ ఇస్ ఎల్లో గోల్డ్. ఒక రైస్లో బిర్యానీ చేసుకోవచ్చు, పులావ్ చేసుకోవచ్చు, వాటెవర్. అలా బంగారంలో కూడా మనం ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అసలు? మీకు ఎన్ని కావాలి? లక్ష నా మైండ్లో కోటి డిజైన్స్ ఉన్నాయి. అంటే నాకు ఎట్లాంటి చైన్ అయితే బాగుంటుంది? ప్రభాస్ గారు ఎలా ఉంటుందో పర్సనాలిటీకి మీరు అలాంటి ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఒక బాహుబలి అయిన డిజైన్ చేసిస్తాను. అది నా భూతో నా భవిష్యత్. బయట మార్కెట్లో ఉన్న డిజైన్ కన్నా సంథింగ్ స్పెషల్ చేస్తాను. నాకు లాభాలు అవసరం లేదు, కస్టమర్ ఎవరైనా కొనగలగాలి. 10,000 సంపాదించే వ్యక్తి బంగారం వేసుకోవాలి, 10 లక్షలు సంపాదించుకునే వ్యక్తి కూడా బంగారం వేసుకోవాలి. కాబట్టి లైట్ వెయిట్లో తయారు చేయడానికి ట్రై చేస్తాను. బయట 10 గ్రాముల్లో ఉన్న ఆర్నమెంట్ నేను 6 గ్రాముల్లో తయారు చేస్తాను. అప్పుడు మా వాళ్ళకి నచ్చలేదు, నువ్వేంటి ఇంత టెక్నాలజీ వాడుతున్నావు, నువ్వు ఇలా వాడితే మేము అందుకోలేము అని చెప్పేసి నన్ను బైకాట్ కూడా చేశారు. అంటే సెలబ్రిటీస్ ఎవరెవరు మీ కస్టమర్స్? అంటే మీరు రీసెంట్గా చిరంజీవి గారిని కూడా కలవడం జరిగింది. సో ఆ స్టోరీ ఏంది? ఎంతమంది సెలబ్రిటీలు? సెలబ్రిటీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. నాకు ఆ మెజర్మెంట్ ఎవరైతే డిజైన్ పర్ఫెక్ట్గా చేస్తాడో వాడే ఒక గుడ్ డిజైనర్. అందులో నేనున్నా కాబట్టి ఇంతమంది సెలబ్రిటీస్. నేనంటే నవీన్ గోల్డ్ అంటే ఎన్ఆర్ఐ. నవీన్ గోల్డ్ అంటే ఒక బ్రాండ్ ఎన్ఆర్ఐకి. హైదరాబాద్లో అడుగు పెట్టాలంటే నవీన్ గోల్డ్ గుర్తు రావాలనే స్థాయికి నేను వస్తారు ఖచ్చితంగా. చాలా డిజైన్స్ ఉన్నాయి మార్కెట్లో. నాకు నచ్చింది లేదు. ఓకే. బట్ నేనున్నా, మీకు నచ్చిందే చేసిస్తాను. ఒకవేళ నేను తీసుకున్న తర్వాత నాకు నచ్చకుంటే మీరు రిటర్న్ తీసుకుంటారా? చాలా అద్భుతమైన క్వశ్చన్ ఇది. మీరు త్రికరణ శుద్ధిగా అంతరాత్మ సాక్షిగా నవీన్ గారు ఎందుకో ఇది నచ్చలేదు అనుకుంటే మీరు కట్టిన బంగారాన్ని మీ ఇంటికి పంపించేస్తాను. ఓకే. మీరు కట్టిన డబ్బుల్ని మీ ఇంటికి పంపించేస్తాను. ఓకే. 10th క్లాస్ చదువుకునే వ్యక్తిని, ఇంటర్మీడియట్ 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వ్యక్తిని, అమెరికా వీసా వచ్చింది నాకు. ఓకే. కాదు, అది ఎట్లా పాసిబుల్ మరి? మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఒకటి జరిగిందంట, అదేంటి? అంటే అంతే, అది చెప్పాలి. లేదు చెప్పాలి అంటే నాకు తెలుసు, నేను చెప్పొచ్చు. బెంగళూరు పోయి ప్రెజర్లో ఉన్నా, నాకు ఒక మెసేజ్ వచ్చింది, టుడేస్ ప్రదోషం యూ గో టు శివ టెంపుల్ అని చెప్పి ఎవరండి అని అడిగిన. మేట్ ఎట్ యువర్ అరుణాచలం బంగ్లా పైన మిమ్మల్ని కలిశానని చెప్పి మెసేజ్ చేసి, అప్పుడు నాకు సైక్ అయింది, అరే అతను కదా అని చెప్పేసి అయింది. నేను ఇమీడియట్లీ శివ టెంపుల్కి పోయినా, నాకు దగ్గరలో ఉన్న సెల్ఫీ కొట్టి ఫోటో పెట్టినా, అంతే. ఇంకా మళ్ళీ కనిపించలేదు ఆయన. మళ్ళీ మెసేజ్ చేయలేదు, ఆయన కాల్ కూడా రిసీవ్ చేసుకోలేదు, అసలు కాల్ కలవలేదు కూడా. ఓకే. మళ్ళీ సమ్ డేస్ తర్వాత ఏదో ప్రెజర్లో, నేను ఇంట్లో చాలా బీభత్సంగా ప్రెజర్లో ఉన్న, వర్క్ లోడ్ ఏదో, మళ్ళీ సో అని చెప్పి ఒక మెసేజ్ చేసిండు. నేను మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేసిన, ఆ ప్రెజర్ పోయింది. మళ్ళీ ఇంతవరకు 100 సార్లు కాల్ చేసిన, 1000 సార్లు కాల్ చేసిన, వేరే నెంబర్ నుంచి కాల్ చేసిన, ఆయన నా కాల్ రిసీవ్ చేసుకోలేదు, మళ్ళీ ఆన్సర్ కూడా చేయలేదు. ఓకే. అక్కడ నుంచి రావాలంటే మెసేజ్ వస్తుంది. అదే. ఓకే. అదే నేను అది అద్భుతం. కనిపించే కొండ కాదు, పరమేశ్వరుడు మట్టి రూపంలో ఉన్న ఒక కొండ. ప్రజెంట్ యువతకి అది ఖచ్చితంగా చెప్తా, ఎదిగే వాళ్ళు, ఎదగబోయే వాళ్ళు ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళి ఒక్కసారి పరీక్షణ చేసుకోండి. నా భూతో నా భవిష్యత్. అంటే నిస్వార్థమైన కోరికలు కోరుకోండి. ఇప్పుడు నాకు ₹1 కోటి కావాలి, నాకు ఇమీడియట్లీ 50 లక్షల శాలరీ కావాలంటే రాదు. మీకేం కావాలో ఆయనకు తెలుసు. ఒక తల్లికి తెలుసు కొడుకు ఎంత అన్నం పెట్టాలో, ఏం పెట్టాలో. ఇచ్చేస్తాడు అంతే. అది నాకు ఇచ్చాడు కూడా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ళ గురించే కనిపిస్తుంది. సో వాళ్ళు ఎవరో కాదు, నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్. సో నమస్తే బ్రో. శ్రీమాత్రే నమః. నమస్తే అన్న. సో నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్. సో ఎక్కడైనా కానీ మీదే కనిపిస్తుంది ఈ మధ్య బాగా గోల్డ్ది. అంటే కొన్ని యాడ్లలో, పెద్ద యాడ్లలో కొంతమందిని చూసినాం కానీ, బట్ ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో బాగా హల్చల్ క్రియేట్ అవుతుంది. ఎందుకు అసలు? మంచి ఆర్నమెంట్స్ని తక్కువ ప్రైస్కి ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. అందుకే చాలా మంది యూట్యూబర్స్ కావచ్చు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మార్కెట్లోకి తీసుకెళ్తున్నారు. మా దాంట్లో గొప్పతనం ఏం లేదు, అంత వాళ్ళు. కానీ నేను మీది వీడియో చూసినప్పుడు నేనేమనుకున్నా అంటే, ఇంత మంచి పర్సన్స్ ఉంటారా? అంటే ఇంత ఓపెన్గా గోల్డ్ గురించి మాట్లాడతారా? అసలు ఎట్లా మాట్లాడతారు? అంటే వాళ్ళ బిజినెస్ చెప్పరు ఎవ్వరు. సో వెనకాల జరిగి మొత్తం అసలు చెప్పరు జనాలకి. సో ఏంటంటే మన బిజినెస్ రన్ అవ్వాలి అంటే, బిజినెస్ మ్యాన్ కొంతమంది ఎట్లుంటారంటే, వేరే వాళ్ళని మోసం చేసినా కానీ మన బిజినెస్ రన్ అవుతే చాలా అనుకుంటారు. అట్లాంటిది మీరు మన దగ్గరకు వచ్చే కస్టమర్లకి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అదొకటి. మీ నంబర్ నేను సేవ్ చేసుకున్న తర్వాత మీ స్టేటస్లల్లా సో గోసేవ
సో ఇవన్నీ చూసి అన్నను ఎట్లయినా మనం ఇంటర్వ్యూ చేయాలి సో అన్నట్టు మిమ్మల్ని పిలవడం జరిగింది. సో ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసిరన్న మీరు? 2003 2003లో స్టార్ట్ చేశాను. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా, అడవుల జిల్లా. ఓకే. కొయ్య బొమ్మలకు ఫేమస్ విలేజ్ నిర్మల్. అక్కడ నేను ఇంటర్మీడియట్ అయిపోగానే 2003లో స్టార్ట్ చేశాను. ఓకే. అక్కడ నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒక సెలబ్రిటీ డిజైనర్గా ఉన్నాను. ఓకే. కొన్ని వేల మంది కస్టమర్స్ నాకు ఉన్నారు, కొన్ని లక్షల ఫాలోవర్స్ నాకు ఉండి ఉంటారు, నా వ్యూస్ చూస్తూ ఉంటారు. నేను నా వ్యాపారం కన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ ట్రై చేస్తాను. అంటే నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. అంటే మాకు ఇంట్లో సిలిండర్ లేని స్థాయి నుంచి, ఒక సైకిల్ లేని స్థాయి నుంచి ఈరోజు నేను బతికే స్థాయికి అయితే వచ్చాను. కాబట్టి నేను రోజు అమ్మవారిని మొక్కుతూ ఉంటాను, సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి. అది మొక్కడం మట్టుకు కాకుండా అందరూ బాగుండాలన్న కాన్సెప్ట్. అంటే నేను చేసే వ్యాపారంలో ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను, ఏం చెప్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, ఏం చెప్తే ఆ సర్వే జన సుఖినో భవంతో ఉంటారు అన్న కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి విషయాన్ని అంటే క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే బంగారమా, అది వెండా, అందులో కాపర్ ఉందా, అందులో సిల్వర్ ఉందా, అసలు నిజమైన రాయి కాదా, ఓకే, వాస్తవంలో వ్యాక్స్ ఉందా, వ్యాక్స్ లేదా, నిజంగా రాళ్ళకి డబ్బులు పెట్టాలన్నా వద్దా, అంటే చేపించుకునే పర్సన్, నా దగ్గర కొనే పర్సన్, నా ఇంటి ఆడబిడ్డ అయితే ఏ విధంగా ఉంటుంది, నా కూతురు అయితే ఏ విధంగా ఉంటుంది, నా తల్లి అయితే ఏ విధంగా ఉంటుందని ఆలోచిస్తా. మొట్టమొదటి నా దగ్గర రాగానే నాకు డబ్బులు ఇచ్చే ఒక మిషన్ వచ్చింది, డబ్బులు ఇచ్చే వ్యక్తి వచ్చిందని నేను ఫీల్ గాను. ఓకే. నా ఇంట్లో ఆడకూతురు వచ్చింది, నా చెల్లెలు వచ్చింది, నా తోబుట్టు వచ్చిందన్న ఒక తృప్తి పడుతూ వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పే ప్రయత్నం చేసిన. అది చెప్తూనే ఉంటా లైఫ్ టైం. ఓకే. కానీ సూపర్ అన్న. అంటే ఒక కస్టమర్ వచ్చినప్పుడు మా ఆడబిడ్డ, మా చెల్లె, మా సిస్టర్ అని ఇట్లా ఆలోచించి బిజినెస్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నేను టు బి హానెస్ట్గా వ్యాపారం చేయట్లేదు, ఓకే, నా కళని చూపిస్తున్నాను. నేను డబ్బులు సంపాదించడం కోసం ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవట్లేదు. నాలో ఉన్న ఆర్ట్, నేను ఒక 20 సంవత్సరాలు కష్టపడ్డ శ్రమకి ఫలితం చూపిస్తున్నాను అంతే, ఆశించట్లేదు. ఆశించే వాడికి కావాలి ఆస్తులు అవన్నీ, నాకు తృప్తి కావాలి, ఒక పెద్ద వసుదైక కుటుంబం కావాలి. ఓకే. సో నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్ అనుకుంటా. ఎస్. ఈ బ్రదర్స్ ఎందుకు? అంటే మాది ఉమ్మడి కుటుంబం. మా నాన్న ఒక రిటైర్డ్ కానిస్టేబుల్. ఓకే. నేను వ్యాపారం ఉన్నప్పుడు వాళ్ళు చదువుకునేది, బట్ ఆ వ్యాపారం ఒక్కొని చేయలేకపోయినాను. అంటే ఆ పనిని ఇంకిద్దరు మా వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఎదుటి ఎంప్లాయీస్ పైన ఆధారపడడం అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది. కాబట్టి వాళ్ళకి చెప్పాను, వాళ్ళు నా లెఫ్ట్ అండ్ రైట్గా ఉండి ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. అంటే నేనుగా రాలేదు, వాళ్ళ పుష్ వల్ల రావడం జరిగింది. అందుకే నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్గా మేము పేరు పెట్టాము. సో ఎంతమంది అన్న అన్నదమ్ములు మీరు? మేము మొత్తం ముగ్గురు. నేను నవీన్, సెకండ్ వన్ నరేష్, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఇప్పుడు బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్కి, ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి, సోషల్ మీడియాకి తను చూస్తూ ఉంటాడు. ఓకే. థర్డ్ వన్ రాజేష్ కుమార్. నా బిజినెస్లో నేను ఎక్కువ స్ట్రెస్గా ఉన్నప్పుడు కానీ, లేదు ఇంకా ఎక్కువ వర్క్ లోడ్ ఉన్నప్పుడు కానీ నా చేదోడుగా వాడు మొత్తం చూసుకుంటూ ఉంటాడు. ఓకే. సో ఇంకా మీరు ముగ్గురు ఆ బిజినెస్ రన్ చేస్తారు? మీరు ముగ్గురు ఆ బిజినెస్ ని రన్ చేస్తారు? రన్ చేస్తూనే ఉంటాము. ఓకే. ఎప్పటికైనా? ఓకే. అంటే గోల్డ్ విషయానికి వస్తే, సో అంటే గోల్డ్లో ఎన్ని రకాలు ఉంటాయి? అంటే 18 క్యారెట్స్, 20 క్యారెట్స్, 22, 24 ఉంటుందా, లేకుంటే ఎట్లా ఉంటుంది? ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంచి క్వశ్చన్ అడగాల్సిందే. ఓకే. బంగారం అంటే మేలిమి బంగారం, అంటే మనం ఇప్పుడు ప్యూర్ బంగారము అది అని వాడతాం. మేలిమి స్వచ్ఛమైన బంగారము 24 క్యారెట్స్, అంటే సొక్కం బంగారం అంటారు మన తెలంగాణ లాంగ్వేజ్లో. సొక్కం. ఓకే. సొక్కం బంగారం అంటారు. ఆ 24 క్యారెట్స్ భూమి నుండి బయటకు వస్తుంది. యాక్చువల్గా ఒక మట్టి రూపకంలో వచ్చి దాన్ని కొన్ని కెమికల్స్ని, కొన్ని హీట్ని యాడ్ చేసి ఒక బంగారం ముద్దలుగా మారుస్తాం. ఓకే. అది 24 క్యారెట్స్. అది గట్టిగా ఉండదు, చాలా మెత్తగా ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు ఆర్నమెంట్స్ అన్ని కూడా టెక్నాలజీ లేని టైంలో, ఎక్కువ డిజైనింగ్ లేని టైంలో కంటే, తీగే, రింగ్స్, గాజులు, గజ్రాలు అలాంటివి చేయించుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైంది, ఆది మానవుడు నుంచి ఇప్పటిదాకా మారాడు కదా. ఒక బట్టలు లేని స్థాయి నుంచి జీన్స్ వేసుకునే స్థాయి వరకు మారాడు. అలానే బంగారు ఆభరణాలు కూడా చాలా మోడల్స్ వచ్చేసినాయి. దానికి తగ్గట్టుగా ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెట్ స్వచ్ఛమైన మెత్తటి బంగారంతో ఆర్నమెంట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అందులో 22 అంటే గవర్నమెంట్ పెట్టింది, ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయండి, కస్టమర్స్కి నష్టం ఉండదు, ఈ ఆర్నమెంట్ పైన ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయండి, కస్టమర్కి నష్టం ఉండదని ఒక ప్రభుత్వము ఒక నిర్ణయించింది. దాని 22 క్యారెట్స్ అంటే 916 92%. అంటే 100% ఉండే స్వచ్ఛమైన బంగారంలో 92% బంగారాన్ని ఉంచి మిగతా 8% అది రాగి కావచ్చు, లేదు అంటే సిల్వర్ కావచ్చు, లేదు అంటే కాడ్మియం కావచ్చు, లేదు అంటే అలయ్ కావచ్చు, ఇలాంటి మెటల్స్ మిక్స్ చేస్తూ మనం 22గా డివైడ్ చేస్తాం. ఆ 22తో ఏం చేస్తామంటే 22తో గట్టి ఆర్నమెంట్ చేసుకోవచ్చు. అంటే మంచి నెక్లెస్, హారము, నక్షి అంటాం చూసామా, అంటే ఒక రేకు పైన ఒక అందమైన శిల్పాన్ని చెక్కాలి అంటే ఆ స్వచ్ఛత ఉంటే మాత్రమే పర్టికులర్గా వస్తుంది. అంతమించి ఎక్కువ రాదు, అంతమించి తక్కువ రాదు. కాబట్టి ఆ 22 క్యారెట్స్ని మనం డిజైన్ చేసుకుంటాం. 18 క్యారెట్స్ ఎందుకు చేస్తాము అని అంటే 18 క్యారెట్స్ అంటే 75% ఆఫ్ మాత్రం బంగారమే ఉంటుంది, 25% ఒక మెటల్. మనం డైమండ్ చేయించుకుంటే ఒక మెటల్ కలుపుతాము, 18 క్యారెట్స్లో ఇంకోటి, అలా
18 క్యారెట్స్ అంటే 75% మాత్రమే బంగారము స్వచ్ఛమైన బంగారం ఉంటుంది, మిగతా అంతా కాపర్ కానీ కాడ్మియం కానీ ఉంటుంది. 22 క్యారెట్స్ అంటే 92% మాత్రమే, దాన్ని 916 హాల్ మార్క్ అంటాం. ఓకే. ఇలా ఈ 18 క్యారెట్స్తో ఏం చేస్తామంటే డైమండ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎందుకంటే డైమండ్లో 18 క్యారెట్స్ ఎందుకు వాడాల్సి వస్తే అంటే డైమండ్ రేటే చాలా ఎక్కువగా ఉంటుంది. 22 క్యారెట్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, బట్ డైమండ్ రేట్ ఎక్కువ, ఈ గోల్డ్ రేట్ ఎక్కువ. ఎందుకు అని చెప్పేసి డైమండ్ 18 క్యారెట్లు చేస్తాం. 18 క్యారెట్లు చేసినప్పుడు 25% అప్పుడు రేట్ తగ్గుతుంది కదా, ఆ డైమండ్కి దీనికి మ్యాచ్ అవుతుంది. మళ్ళీ ఎక్కువ కాపర్ మిక్స్ చేస్తాం కాబట్టి గట్టిదనం ఎక్కువ ఉంటుంది. అది సపోజ్ కింద పడ్డా కూడా డైమండ్స్ వెళ్ళిపోకుండా ఉంటాయి. ఓకే. బ్రేక్ కూడా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ స్టోన్స్ డైమండ్స్ కాబట్టి. న్యాచురల్ డైమండ్స్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి దాంట్లో 18 క్యారెట్స్ పడతారు. మిగతా ప్లేన్ హారాలు కానీ బ్రాస్లెట్స్ కానీ చైన్స్ కానీ అవి కింద పడ్డా బకెట్లో వేసినా లేదు అంటే బెడ్కి తట్టుకొని బయటకు వచ్చినా ఏం కాదు. ఓకే. కాదు కాబట్టి 22 వాడతాం. అందంగా కనిపిస్తుంది, పచ్చగా కలుస్తుంది. డైమండ్లో మొత్తం వైట్ స్టోన్సే ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి కాబట్టి ఆ షైన్ కనిపించదు కాబట్టి మనం కాపర్ మిక్స్ అయినా పర్లేదు. అందుకని చెప్పి 18 క్యారెట్స్ దానికోసం వాడతాము. 22 క్యారెట్స్ స్వచ్ఛమైన ఆభరణాలు అంటే మనము బంగారాన్ని దాచుకోవాలన్నా కుదువ పెట్టుకోవాలన్నా 22 క్యారెట్స్ ఉంటే బెస్ట్. ఓకే. బ్యాంక్లో లోన్ కూడా కొంచెం ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది, డైమండ్స్కి అంత ఈజీగా లోన్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి దానికి 18 క్యారెట్స్ వాడతాము, దీనికి 22 క్యారెట్స్ వాడతాం. ఓకే. అంటే 24 క్యారెట్స్ అంటే ఈ గోల్డ్ని కొనాలి, కేడియం బంగారం అంటారు. అవును. సో అది 24 22 ఆ కేడియం అంటే కేడియం 22. ఓకే. బంగారం అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి 24 క్యారెట్స్ ఓకే. ప్యూర్ 100% ప్యూరిటీ, 999.9 లేదంటే 999 ఓకే. అలా ఉండే బంగారాన్ని బిస్కెట్ అంటారు. ఓకే. దాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోవచ్చు. సపోజ్ మీ పాప వయసు ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంది, పాప శారీ ఫంక్షన్ కావాలి, అప్పుడు డిజైన్స్ మారిపోతూ ఉంటాయి, ఓకే. అప్పుడు డబ్బులు పెట్టుకుంటే అదే ఉంటుంది బాగు. అదే బంగారం కొనుక్కుంటే 50,000 బంగారం కొనుక్కుంటే అప్పటికి 60,000 కూడా అవుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కోసము అయితే 24 క్యారెట్స్ కొనుక్కోవాలి. ఒక వస్తువుని ఎంజాయ్ చేయాలి, ఒక ఫంక్షన్లో పెట్టుకొని నేను నలుగురిలో హుందాగా కనిపించాలి అనుకున్నప్పుడు 22 క్యారెట్స్ ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి. లేదు నా పాప ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, పాప పెళ్లి కోసం కావచ్చు, లేదు నాకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఉపయోగపడతాయి అనుకుంటే విత్ ఇన్ ద అవర్స్లో మీకు దాన్ని సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక ల్యాండ్ కొంటే అంత ఈజీగా సేల్ కాదు, ఒక ఫ్లాట్ కొంటే అంత ఈజీగా సేల్ కాదు, ఒక బైక్ కొంటే అంత ఈజీగా సేల్ కాదు, ఇంకోదే కొంటే అంత ఈజీగా. బంగారం మాత్రం మీరు మీ ఊర్లో అమ్ముకోవచ్చు గోల్డ్ షాప్లో, లేదు అంటే ఇంకో కార్పొరేట్ షాప్లో అమ్ముకోవచ్చు, లేదు అంటే ఇమీడియట్లీ బ్యాంక్ వెళ్ళి దాన్ని 1-2 అవర్స్లో లోన్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ఉంటుంది. దానిపైన 999.9 ఉండొచ్చు, లేదు 999 ఉన్నా కూడా ఓకే. దానిపైన ప్రభుత్వం యొక్క కేటాయించిన చిన్న నంబర్ ఉంటుంది, ఆ నంబర్ చూసుకొని మీరు కొనుక్కోవచ్చు. ఒక బిస్కెట్ 10 తులాస్లో ఉంటుంది. ఓకే. ఒకవేళ మీ దగ్గర స్తోమత అంత లేదనుకోండి, అప్పుడు ఆ బిస్కెట్ చూపించమని చెప్పాలి. ఆ 10 తులాస్ బిస్కెట్ పైన ఆ నంబర్ ఉందనుకోండి, దాని పైనుంచి కట్ చేసి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. కాబట్టి కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బంగారు ఆభరణలపై ప్రభుత్వం యొక్క నిర్ణయించిన ఒక నంబర్ని చూసుకోవడం అనేది ఉత్తమం. ఓకే. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, మీరు పాత గోల్డ్ ఇస్తూ ఉంటారు మాకు, అవును, మీ చైన్, మీ నెక్లెస్, ఇంకొకరి దాన్ని అంతా మెల్ట్ చేసి దాన్ని కూడా మేము బిస్కెట్లుగా మార్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు రోబోట్స్ ఉన్న రోజుల్లో మనం బంగారాన్ని బిస్కెట్లు ఎందుకు మార్చలేమా? మార్చగలుగుతాం కదా. కాబట్టి మనం బిస్కెట్ని కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. మా దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాం, నేను 1.5 year నుంచి చిట్టి చేసుకొని జమ చేసుకున్నాడు, వాళ్ళు అనే మాటలు మాకు కాస్త బాధ అనిపిస్తూ ఉంటుంది. అబ్బో ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు బిస్కెట్ బంగారాన్ని కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నిర్ణయం చెప్పండి. ప్రభుత్వం ఎప్పుడూ చాలా మంచి చేద్దామని కోరుకుంటూ ఉంటుంది. ప్రభుత్వం ప్రతిదీ ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని పట్టించుకోమంతే. పట్టించుకుంటే లాభాలు పొందుతాం. కాబట్టి ఏదైనా 24 క్యారెట్స్ 100% స్వచ్ఛమైన బంగారాన్ని మీరు చూసి కొనుక్కోవాలి. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే అన్న, మీరు మాట్లాడుతుంటే నేను విన్నా, సో అంటే బంగారానికి డబ్బులు పెట్టవచ్చు కానీ రాళ్ళకు డబ్బులు పెట్టకండి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. సో అంటే ఆ రాళ్ళు కూడా బంగారంతో అంటే తూగం వేస్తారు కదా. సో దానికి డబ్బులు పెట్టొద్దు అని అంటే దాని మీనింగ్ ఏంది అసలు? అంటే ఒకప్పుడు నిజమైన రాళ్ళు దొరికేవి. అవును. ముత్యాలు, మనం హైదరాబాద్ అంటే ముత్యాలకు ప్రసిద్ధి, అవును, మంచి రాళ్లకు ప్రసిద్ధి, ఎక్కడెక్కడ నుంచి కొనేవాళ్ళు. బట్ ఇప్పుడు అది లేదు. అంత స్వచ్ఛమైన ముత్యాలు ఉన్నాయి కానీ అందుబాటులో లేవు. మొత్తము ఈ పాపులేషన్ సరిపోతాయి, ఇన్ని కోట్ల మందికి సరిపోయేంత న్యాచురల్ ముత్యాలు కానీ న్యాచురల్ రాళ్ళు కానీ దొరికే అవకాశం లేదు. కాబట్టి అందరికీ తెలుసు కస్టమైజ్డ్ తయారు చేయబడ్డ ముత్యాలు, తయారు చేయబడ్డ రాళ్ళు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒక్కసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ స్టోన్స్ మేకింగ్ అని కొట్టండి, నంబర్ ఆఫ్ వీడియోస్, గ్లాస్ని ఎలా కట్ చేసి స్టోన్లా తయారు చేస్తూ తెలుస్తుంది. అవును. అంటే నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే అలా నేను ఎన్నో వీడియోస్ చూశాను. మాకు వచ్చేప్పుడు అలా ఉండొచ్చు. కాబట్టి అనవసరంగా ఎక్కువ పెట్టకండి, కొద్దిగా పెట్టండి. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, అది మీ బాబుకి ఇవ్వచ్చు, మీ పాపకి ఇవ్వచ్చు, మీరు లేకపోతే ఇంకెవరికి ఇవ్వచ్చు. అంటే పాస్ అవుతుంది. బంగారం చూడండి, మీరు పుట్టినప్పుడు 30,000 రేట్ ఉండే, ఈరోజు ₹1,00,000 రేట్ ఉంది. అదే రాయి ఉందా అండి? లేదు కదా. రాయికి 0 వాల్యూ. అంటే తక్కువ రాళ్ళు, అందాని కోసం కూడా తక్కువ రాళ్ళు వాడండి. తక్కువ రాళ్ళు వాడడం వల్ల మీరు ఎక్కువ లాభం పొందుతారు. రాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఒకప్పుడు సామెత ఉంది, రాజుల సొమ్ము రాళ్ళప్పాలు. మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఉన్నాయి కదా రాజు కట్టిన గుహలు, అవన్నీ ఇప్పుడు ఏముంది పరిస్థితి? కొన్ని ఇప్పుడు కట్టలేం కూడా అలాంటివి. ఎవరు
బట్ అవన్నీ మూలకపడిపోయినాయి. రాళ్ళు ఎప్పటికీ రాదు, నిజమైన బంగారం మాత్రమే మీకు ఒక భరోసానిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అందంకి కాకుండా సేఫ్టీ కోసం చూడండి. బంగారం అంటే ఒక మిమ్మల్ని గొప్పగా చూపించే వస్తువు కాదు. మీకన్నా గొప్ప వాళ్ళు ఎవరుండరు, మీరే గొప్ప. శివనే గొప్ప. శివ చేసుకున్న గోల్డ్ చైన్ గొప్పది కాదు, శివనే గొప్ప. కాబట్టి బంగారానికి మాత్రం డబ్బులు పెట్టండి, ఉపయోగపడుతుంది. రాళ్ళకి ఎక్కువ పెట్టే ప్రయత్నం చేయకండి. ఒకవేళ మీ కూతురు కానీ మీ అబ్బాయి కానీ ఇబ్బంది పెడతా ఉంటే, నాన్న ఈ ₹1,00,000 రాళ్ళు మనకు అద్దె పెట్టా, ఒక 30-40 వేలు రాళ్ళు కొనుక్కుందాం సరిపోతుంది, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. మీ పిల్లలు వింటారు. మీరు ఎంకరేజ్ చేస్తే కొనమని చెప్తారు. ఇప్పుడు ఒక బెంజ్ కార్ కొనిస్తారా మీరు పిల్లలకి? లేదు, ఆలోచిస్తాం కదా. ఆలోచిస్తారు. మరి ఒక ఈజీ ఒక షిఫ్ట్ ఇంకొక చిన్న కారు కొనిస్తారు కదా. ప్రయాణం ఒక్కటే కదా. మీరు బెంజ్లో పోయిన అదే ఫంక్షన్ పోతారు, దాంట్లో డిగ్నిటీ మారింది అక్కడ, అంతే. డిగ్నిటీ కావాలనుకుంటే మీకు అంత క్యాష్ ఉండాలి. మీరు ఇక్కడ సామాన్యులు అంత క్యాష్ ఉండదు, ఎంతో కష్టపడి సంపాదిస్తారు. బంగారం కొనే వాళ్ళు మీరు చూస్తుంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు పాప రిటైర్మెంట్ స్థాయి వచ్చినప్పుడు కానీ ఆ పిల్లలు యూఎస్ఎల్ని సంపాదించడం అలా కొనే పరిస్థితి ఉంది. సామాన్యుడు బంగారాన్ని అంత ఈజీగా కొనే పరిస్థితులు లేరు. కాబట్టి అనవసరంగా రాళ్ళకి ఎక్కువ డబ్బులు పెట్టుకోవద్దు. ఈవెన్ నా కూతురు కూడా చెప్పినట్టు చెప్తున్నాను, అంటే నా కూతురు కూడా అదే చెప్తాను. సో అంటే వేస్టేజ్ దగ్గరికి వస్తే, సో మీ దగ్గర 10% వేస్టేజ్ మీరు చూపిస్తున్నారు. అంటే వేరే వాళ్ళు 30%, 25%, 20% ఇట్లా చూపిస్తూ ఉంటారు వేరే వాళ్ళు. సో అంటే మీరు 10% వేస్టేజ్ ఎందుకు చూపిస్తున్నారు? ఎస్, మంచి క్వశ్చన్. నేను ఒక విశ్వ బ్రహ్మణి, అంటే నేను ఒక వస్తువు తయారు చేసుకోగలుగుతాను. అంటే నేను కూలీగా, అంటే ఒక స్వర్ణకార వృత్తిలో తయారు చేసుకుంటూ వచ్చాను. నా చుట్టూ మా మేనమామలు కావచ్చు, మా బంధువులు కావచ్చు, వీళ్ళందరూ ఒక విశ్వ బ్రాహ్మణుల నుంచి వచ్చిన కుటుంబం మాది. మేము బేసికల్గా గోల్డ్ స్మిత్. ఓకే. మాకు లాభం, మా చిన్న షాప్ ఉంటుంది. ఇప్పటికీ మా షాప్ మీరు చూసేస్తే చిన్న షాప్, ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు, ఎలాంటి పెద్ద పెద్ద టన్నుల ఏసీ ఉండవు, ఒక గేట్ తీసే ఒక వాచ్మెన్ ఉండడు, ఎలాంటి అంబియన్స్ ఉండదు. కాబట్టి ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. ఓకే, చాలా తక్కువ ఉంటుంది. నేను మీ ఊర్లో ఉండే గోల్డ్ స్మిత్, అంటే మీకు తెలియకపోవచ్చు, మీ అమ్మ నాన్నకు తెలుసు, ఊర్లో వెళ్ళి రింగ్ కొట్టించుకునే వాళ్ళు, చిన్న ఊరు, అలాంటి స్థాయిలో ఉన్న నేను అలాంటి వ్యక్తిని ఇక్కడ అయ్యానంతే. కార్పొరేట్గా మారుతున్నాను. బిల్డింగ్లో కార్పొరేట్ కాదు, నా పనిలో కార్పొరేట్ జ్ఞానాన్ని నేర్చుకున్నాను. అందుకే నేను ఎక్కువ లాభాలు తీసుకోను. పాపం వాళ్ళకి కూడా తప్పేం లేదు, 30% మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ అంబియన్స్ పెద్దది, వాళ్ళ యాడ్స్ పెద్దవి, వాళ్ళు ఎక్కడి నుంచో పర్చేజ్ చేస్తూ ఆర్నమెంట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళకి లాభం రావాల్సింది. అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అవి, వాళ్ళు పెట్టడం తప్పేం లేదు, వాళ్ళు చేస్తుంది 100% న్యాయం. బట్ నేను చేస్తుంది కూడా న్యాయమే. ఎందుకంటే నా అంబియన్స్ తక్కువ, నా మెయింటెనెన్స్ తక్కువ, నా పెట్టుబడి తక్కువ. నా దగ్గర ఏముంటుందో చెప్పండి, మీరు బంగారం తెచ్చిస్తే నేను తయారు చేసిస్తాను. ఓకే, మీరు డబ్బులు ఇస్తే బంగారం కూడా చేసిస్తాను. నాది ఇన్వెస్ట్మెంట్ లేదు, డిస్ప్లే లేదు, జస్ట్ మీ శరీర ఆకృతి తగ్గట్టుగా. అంటే మీకు ఏదైతే మీ ఒక చైన్ ఉందండి, శివ గారికి సెట్ అయింది, శివ వాళ్ళ ఫ్రెండ్కి సెట్ కావాలని లేదు. ఎందుకంటే శివ పర్సనాలిటీ వేరు, వాళ్ళ ఫ్రెండ్ పర్సనాలిటీ వేరు, చైన్ ఒకటే. అవును, బయటికి వెళ్తే అది కానీ అలా కాదు. నేను శివ ఫ్రెండ్ వస్తే ఏ విధంగా చేయాలి, శివ వస్తే ఏ విధంగా చేయాలి అనే నాలెడ్జ్ నాకు ఉంది. సో అట్లా ఉంటుంది. మీరు ఒక మంచి డిజైనర్ దగ్గరికి వెళ్తారు, ఓకే, ఒక డ్రెస్ మీ పర్సనల్ దగ్గర డిజైన్ చేస్తుంది, ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉంటుంది, ఏ విధంగా చేయాలి తనకు తెలుసు. అందరికి ఒకలా తెలియదు కదా, ఆమె స్కిన్ టోన్ ఏంటి, ఆమె హైట్ ఏంటి, ఆమె అన్ని చూస్తుంది. నేను కూడా రాగానే అడుగుతాను. చాలామంది ఇబ్బంది పడతారు, నాకు యూఎస్ నుంచి నెంబర్ ఆఫ్ కాల్స్ ఎవ్రీడే ఉంటాయి. నేను అడుగుతాను ఫస్ట్, అమ్మ మీ హైట్ ఎంత అంటాను, సో అండ్ సో అంటారు, మీ కలర్ ఏంటి అంటాను, ఓకే, మీ పాప ఎలా ఉంటుందో అడుగుతాను, ఓకే అంటారు. అమ్మ మీరు లావుగుంటారా సన్నగుంటారా కూడా అడుగుతాను. ఎందుకంటే మాకు ఇమేజిన్ కావాలి, ఒక వడ్డానం చేయించుకుంటుందంటే ఆమె ఎలా ఉంది అని తెలిస్తే ఆమె తగ్గట్టుగా కటింగ్ చేస్తాం. ఓకే, ఆ కటింగ్స్, ఆ మలుపులే అందం, ఆ మెజర్మెంట్సే అందం, ఆ మెజర్మెంట్స్ ఒక కళ. ఒక చిన్న ఇక్కడ లూజ్ అయితే హార్డ్గా అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది నా పిల్లలు కావచ్చు బ్లౌజ్ మాట్లాడుతుంటారు, ఇది ఇలా వచ్చింది అలా వచ్చింది అని చెప్పి. చాలా నా కూతురు కూడా చాలా డ్రెస్సెస్ కుట్టించుకున్నప్పుడు అంటూ ఉంటుంది, డాడీ ఇది లూజ్ అయిందని. అంటే ఆ మెజర్మెంటే చాలా ఇంపార్టెంట్. ఆ మెజర్మెంట్ని ఎవడైతే డిజైన్ పర్ఫెక్ట్గా చేస్తాడో వాడే ఒక గుడ్ డిజైనర్. అందులో నేనున్నా కాబట్టి ఇంతమంది సెలబ్రిటీస్ చాలా గర్వంగా చెప్పుకుంటా. ఒక డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడే 3 hours పట్టే. నేను మా ఊర్లో నా కొడుకు జ్వరం వస్తే వెయిట్ చేసేవాడిని 3 hours ఒక డాక్టర్ దగ్గర. మార్నింగ్ 6కి వెళ్ళి ఆ నంబర్ చీటీ తీసుకోవడానికి. ఇప్పుడు సిటీలో ఉన్న ఎంతో మంది డాక్టర్స్ నా అపాయింట్మెంట్ తీసుకుంటారు, నాకు గర్వం, అది హ్యాపీ. డబ్బులు సంపాదించలే, నేను ఆత్మీయులు సంపాదించిన, నా కళని నమ్మిన ఆలోచన. మీ దగ్గర బంగారం రేట్ కూడా తక్కువ ఉంటుందా? బంగారం రేట్ ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే ఉంటుందండి. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ ఉంటుంది, అది డీపీ గోల్డ్, క్యాప్స్ గోల్డ్ ఉంటుంది. బంగారం ఎవరి దగ్గరైనా సేమ్, ఎక్కడ కొన్నా సేమ్, అందరి దగ్గర సేమ్ ఉంటుంది, క్వాలిటీ సేమ్. బట్ మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి. ఓకే, మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి. మేకింగ్ ఛార్జ్ తక్కువ ఉంటుంది. ఓకే, సో అంటే మీ దగ్గర మేకింగ్ డిజైన్ ఏది కావాలో మీ దగ్గరనే నేనే డ్రాయింగ్ చేస్తాను. ఓకే, నేనే దగ్గర నుండి తయారు చేపిస్తాను. మీరే చేస్తారు అది? నేను చేస్తాను. ఓకే, నేను నేర్చుకున్నాను. ఓకే, చేస్తాను. మెయిన్ ఏంటంటే మీరు నమ్మరు, చెప్తే ఇది చెప్పాలో లేదో కూడా తెలియదు. నేను ఊర్లో పనిచేసే, ఒక మున్సిపాలిటీలో పనిచేసే పిల్లల్ని, ఒక బార్బర్ షాప్లో పనిచేసే పిల్లల్ని ఇప్పుడు నా షాప్లో మీరు లైవ్గా చూడొచ్చు, వాళ్ళ ముఖాలు చూడొచ్చు, వాళ్ళని చూడొచ్చు. కాబట్టి మీరు అడగచ్చు. ఇంట్లో పని మనిషిగా పనిచేసే అమ్మాయిల్ని తీసుకొచ్చి ట్రైన్ చేశాను ఒక 1 year. ఇప్పుడు వాళ్ళు నాకన్నా అద్భుతంగా మాట్లాడే స్థాయికి వచ్చారు. అంటే
మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. నా ఆదిలాబాద్ అడవుల జిల్లాలో చాలా మంది అలాంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి ఒక 20 మందిని తీసుకొచ్చి నేను ట్రైన్ చేసిన. అద్భుతం. ఇప్పుడు వాళ్ళు కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వలేని ఆన్సర్స్ వాళ్ళు ఇచ్చే స్థాయికి వచ్చారు. సో మన దగ్గర ఉన్న వర్కర్స్ ఎస్, మీరు ఎప్పుడైనా వచ్చి డైరెక్ట్గా చూడొచ్చు. వాళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా చూపిస్తాను వాళ్ళు ఏం చేసే వాళ్ళు ఏంటి. అంటే అలాంటి పిల్లల్ని తీసుకొచ్చాను. వాళ్ళకి బంగారం అంటే లైఫ్లో కూడా తెలియకపోతుండే. నవీన్ గోల్డ్ అనే ఒక సంస్థకు రాకపోతే వాళ్ళు బంగారాన్ని అంత దూరం నుంచి చూసేవాళ్ళు, అంటే లైఫ్లో కూడా టచ్ చేసేవాళ్ళు కాదు. అలాంటి సాధారణ కుటుంబం నుంచి, అంటే 3,000 రూపాయలు నెలకు శాలరీ సంపాదించే కుటుంబం నుంచి తీసుకొచ్చి వాళ్ళని నేను పెంచి పోషించి ఒక విద్యను నేర్పించి, అంటే తరాలకు ఒక మంచి వాళ్ళని ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఒక 20-30 మందిని తయారు చేశాను. వాళ్ళు ఇప్పుడు నేను లేకున్నా కూడా నా బిజినెస్ని అంత హ్యాపీగా రన్ చేస్తున్నారు. ఓకే. సో అంటే ఒకవేళ మేము మీకు డబ్బులు ఇస్తే బంగారం ఎక్కడ ఉంటారు మీరు? మనకు చాలా గోల్డ్ షాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే. విత్ జిఎస్టీతో కొనేసి మేము చేపించేస్తాం. ఓకే. సో నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, దుబాయ్ బంగారం, అవును, సో చెన్నై బంగారం, సో మన దగ్గర హైదరాబాద్లో బంగారం, ఈ 3 డిఫరెంట్ ఉంటాయి. అంటే చెన్నైలో ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ 1 లాక్ ఉంటే చెన్నైలో 90,000 ఉంటుంది. కానీ ఆ బంగారం ఈ బంగారం కొంచెం కలర్ వేరు ఉంటుంది. సో దుబాయ్, చెన్నై, మన బంగారం, హైదరాబాద్ బంగారానికి డిఫరెన్స్ ఏంది అసలు? వాస్తవంగా మీరు చెప్పింది అపోహ మాత్రమే. బంగారం అంతా ఒకటే. దుబాయ్లో కొన్నా, అమెరికాలో కొన్నా, చెన్నైలో కొన్నా, చెన్నూరులో కొన్నా, ఎక్కడ కొన్నా బంగారం ఇస్ బంగారం. అంటే చెన్నై సైడ్ ఉండే వాళ్ళు కాస్త నలుపు రంగులో ఉంటారు. మీరు మంచిగా గమనించాలి. అంటే తమిళియన్స్ కావచ్చు, వాటెవర్, వాళ్ళకు నలుపు రంగులో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎల్లో గోల్డ్ ఇష్టం. కాబట్టి ఆ 24 క్యారెట్స్ గోల్డ్లో వాళ్ళు ఎల్లో అలై మిక్స్ చేస్తారు, మిక్సింగ్ తేడా. ఓకే. ఎల్లో అలై మిక్స్ చేస్తారు కాబట్టి మనకు పచ్చగా కనిపిస్తుంది. మన హైదరాబాద్లో ఉండే కొంత నార్త్ ఇండియన్స్ కావచ్చు, మన సౌత్ ఇండియన్స్ కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, వాళ్ళు చాలా కొద్దిగా ఫేర్గా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎల్లో బంగారం వేస్తే అంత నప్పదు, కలర్ కాంబినేషన్. కాబట్టి మేమేం చేస్తామంటే బ్లాక్ అండ్ బ్రౌన్ పాలిష్, యాంటిక్ పాలిష్ అని కొద్దిగా బ్లాక్ని మిక్స్ చేస్తాం. కాబట్టి చూసే వాళ్ళకి ఏమంటే అరే హైదరాబాద్ బంగారం కొద్దిగా ఏ విధంగా ఉంటుంది, చెన్నై చాలా బాగుంటుంది. బంగారము ప్రపంచంలో ఏ మూలలో కొన్నా కూడా బంగారం 24 క్యారెట్స్ ఇస్ ఎల్లో గోల్డ్. దాంట్లో మన అవసరం తగ్గట్టుగా ఒక రైస్లో బిర్యానీ చేసుకోవచ్చు, పులావ్ చేసుకోవచ్చు, వాటెవర్. అలా బంగారంలో కూడా మనం ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంది, ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు. అది ఒక స్కిన్ టోన్ బట్టి, చేయించుకునే ఆర్నమెంట్ యొక్క స్థితిని బట్టి మనము కలర్ మిక్స్ చేసుకుంటాం తప్ప బంగారం ఎక్కడ ఉన్నా బంగారమే, భయపడాల్సిన పని ఏం లేదు. ఓకే. సో మీ దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అసలు? మీకు ఎన్ని కావాలి? ఓకే, 1,00,000 ఎన్ని కావాలి డిజైన్స్? లక్ష నా మైండ్లో 1,00,00,000 డిజైన్స్ ఉన్నాయి. ఓకే. నా షాప్లో లేవు డిజైన్స్, నా మైండ్లో 1,00,00,000 ఉన్నది. మీ ఆలోచన చెప్పండి, దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను నేను. ఓకే. అంటే నాకు ఎట్లాంటి చైన్ అయితే బాగుంటుంది? మీరు మంచి బాహుబలి చైన్ వేసుకోండి. ఈ మధ్య చాలా తక్కువ వెయిట్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. ఓకే. ప్రభాస్ గారు ఎలా ఉంటుందో పర్సనాలిటీకి మీరు అలాంటి ఉన్నారు ఆల్మోస్ట్ ఇంచుమించుగా. మీకు బాహుబలి అనే డిజైన్ చేసి ఇస్తాను. అది నా భూతో నా భవిష్యత్. బయట మార్కెట్లో ఉన్న డిజైన్ కన్నా సంథింగ్ స్పెషల్ చేస్తాను. ఓకే. సో అంటే అది ఎన్ని తులాలలో అయిపోద్ది? సుమారు 20 గ్రామ్స్ నుంచి మీరు చేసుకోవచ్చు. 20 గ్రామ్స్ అంటే 2 తులాలు. 2 తులాలు. ఓకే. 20 గ్రామ్స్ చేసుకోవచ్చు. సో అంటే మీరు బంగారం చూసి అంటే ఇది 18 క్యారెట్స్దా, 22 క్యారెట్స్దా, 24 క్యారెట్స్దా అనేది మీరు చెప్పేస్తారు? చూడగానే చెప్పేస్తాం. చూడగానే చెప్పేస్తాం. జస్ట్ టచ్ చేస్తే దాని క్వాలిటీ కూడా చెప్పగలుగుతాము, టచ్ చేస్తే దాని బరువు కూడా చెప్తాము. సరే, అంటే నాది ఓల్డ్ చైన్ ఉంది, ఒకసారి చూడండి. ఖచ్చితంగా. సో ఇది అంటే ఏ బంగారమో చూసి చెప్పండి. ఖచ్చితంగా. ఇది 22 క్యారెట్స్ బంగారం. దీన్ని చైన్ అంటారు. నాకు తెలిసి మీరు రెడీమేడ్ స్టోర్లో కొని ఉంటారు దీన్ని. అవును. ఇది బై హ్యాండ్ మేడ్ కాదు. ఓకే. అది సుమారుగా 13 గ్రాముల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇది 13 గ్రాములు ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని సమ్ జిలేబీ చైన్ కూడా చెప్పుకుంటారు, కొందరు చేపముళ్ళు చైన్ అని కూడా చెప్పుకుంటుంటారు. ఓకే. లాంగ్ లైఫ్ ఉండే అవకాశం ఉంది, ప్రాబ్లం ఏముండదు. ఏముండదు. కానీ 1.5 కొన్నా నేను అది తగ్గిందా ఇప్పుడు? అంటే మనం పెట్టుకున్నప్పుడు బంగారం అరిగిపోయే అవకాశం ఉంటుంది. మీరు కొన్ని బీరువాలో కూడా పెట్టుకోండి, కొద్దిపాటు అరిగిపోతుంది. బంగారానికి అరిగే లక్షణం ఉంది. ఓకే. బంగారాన్ని కాల్చినప్పుడు కూడా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. ఓకే. మనం మెల్ట్ చేసినప్పుడు కూడా 100 గ్రామ్స్ మెల్ట్ చేసామనుకోండి, 100 గ్రామ్స్ ఉండదు, ఒక 100 పల్లీలు 150 పల్లీలు తగ్గుతూ ఉంటుంది. బంగారానికి ఆవిరయ్యే లక్షణం ఉంటుంది, ఓకే, అరిగే లక్షణం ఉంటుంది. ఇలా పెట్టేసి ఒక 2 years అది వెయిట్ చేయండి, కొద్దిపాటి తేడా వస్తుంది. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు కన్నారు అంటే 22 క్యారెట్స్లో సో 92% బంగారం ఉంటుంది, మిగతా 8% కాపర్ అది ఉంటుందని చెప్పడం జరిగింది. ఒకవేళ కరిగిస్తే కాపర్ని వేరు చేస్తామా? కాపర్ని వేరు చేయడానికి అవకాశం లేదు, కరిగిస్తే ముద్దలాగా మారుతాం మొట్టమొదటిగా. ఓకే. ఆ తర్వాత మేము యాసిడ్, బంగారం యాసిడ్ 2 types ఉంటుంది. దాంట్లో మెల్ట్ చేసినప్పుడు, దాంట్లో ఉడికించినప్పుడు ఆ యొక్క ఏదైతే కాపర్ ఉందో ఆ కాపర్ అనేది ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. ఒక అయిపోతుంది, అప్పుడు స్వచ్ఛమైన బంగారం వస్తుంది. అప్పుడు దీన్ని తీసుకోవచ్చు. ఓకే. టెస్టింగ్ మిషన్స్ ఉంటాయి మీకు, జనరల్ బజార్లో కావచ్చు, మన హోల్సేల్లో కావచ్చు. ఇలా పెట్టగానే స్కిన్ రిపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ ఏం స్కిన్ రిపోర్ట్ అంటే, స్కిన్ అంటే ఏంటి, దీనిపైన ఉన్న స్కిన్, మన స్కిన్ లోపల ఏముంది ఎంఆర్ఐ చేసి తెలుసు. అవును. అదేవిధంగా స్కిన్ రిపోర్ట్ని నమ్మకూడదు. ఓకే. స్కిన్ రిపోర్ట్ ఎంత ప్యూరిటీ అయినా రావచ్చు, ఎప్పుడైతే హాల్ మార్కింగ్ ఉండాలి. హాల్ మార్కింగ్ ఉంది అనుకుంటే దీని యొక్క టోటల్ స్కాన్ అవుతుంది, మొత్తం బాడీ ఎంఆర్ఐ అయినట్టు ఇది కూడా ఎంఆర్ఐ. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లోపల మొత్తం తెలిసి వస్తుంది. ఎప్పుడైనా కూడా హాల్ మార్క్ ఉండాలి, HUID నంబర్ ఉండాలి, అవకాశం ఉంటే కనుక. ఊరికే స్కిన్ రిపోర్ట్ నమ్మకూడదు.
మ్మ్. 916 రాసింటే నమ్మకూడదు, కేడీ ఏమంటే రాసింటే నమ్మకూడదు. గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పింది, గవర్నమెంట్ మాట వినాలి, హాల్మార్క్ ఉండాలి, హెచ్ఐడి నెంబర్ ఉండాలి. కొన్ని షాపులు మెయింటైన్ చేయకపోతే కొన్ని లిమిట్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఉంటుంది. బట్ స్కిన్ రిపోర్ట్ నమ్మకుండా మొత్తాన్ని నమ్మాలి. ఓకే బంగారం మీరు పాత బంగారం ఇచ్చినప్పుడు కూడా మెల్ట్ చేయాలి ఫస్ట్. ఓకే నా దగ్గరికి వచ్చారు, ఇది మొత్తం మెల్ట్ చేయించి ఒక 1 గ్రామ్ పీస్ మీరు తీసుకోవాలి. ఊరికే నవీన్ గొప్పోడు, నవీన్ మంచోడు, చాలా మంచి మాటలు చెప్తాను నమ్మకండి. సరే, అంటే నవీన్ అన్న ఇట్లాంటి ఇప్పుడు నేను ఇప్పుడు టెస్ట్ చేస్తా. సో అంటే అన్న ఇప్పుడు అది 1.3 గ్రామ్స్ ఉంటుందా? అంటే మీరు చెప్పారు కదా, అనుకుంటున్నారు. సో ఒకవేళ టుమారో నేను వస్తా 100%. సో మన కుంపల్లికి మీ దగ్గరికి వస్తా. ఓకే. సో నేను ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది, అంటే 2 తులాస్ దాంట్లో నీకు మంచి చేంజ్ చేస్తాను అన్నారు. అవును. సో ఇప్పుడు అది 1.5 ఉండని 1.3 ఉండని, Yes. దాంట్లోకి ఇంకా ఒక 5 గ్రామ్స్ లేకుంటే 7 గ్రామ్స్ కలిపి, సో మీరు అన్నట్టు 20 గ్రామ్స్కి మీ దగ్గర చేంజ్ చేయిస్తా. ఓకే. చేస్తారా మీరు? 100% నా పనే అది. సో ఇది మీరు తీసుకుంటారా గోల్డ్? ఇది మంచి బంగారం కదా, దీనిపైన హాల్ మార్క్ ఉంది, హెచ్ఐడి నెంబర్. మీరు ఎక్కడ కొన్నారో బాగుంది బంగారం తీసుకుంటారు, వెయిట్ టు వెయిట్ తీసుకుంటారు, 1 పైట్ కూడా తరుగుదేను. ఓకే. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ మీ దగ్గరకు వస్తే మీరు కొనరు అని చెప్పారంట. గోల్డ్ బంగారాన్ని కొనము, కొనే షాప్ కాదు, తయారు చేసే షాప్. ఓకే. చాలా మంది నా దగ్గర బిస్కెట్ ఉందామంటే మా డబ్బులు ఉండవు, డబ్బులున్నా కొనలేము, అది రూల్స్కి విరుద్ధం. ఓకే. అంటే ఓల్డ్ బంగారం మా దగ్గర ఉన్నది చేసియండి అంటే చేసిస్తాం. ఇంకా కలిపి చేసిస్తాం. కలిపి చేసిస్తాము, అంతే కొనలేము, ఎందుకంటే మాకు రూల్స్ లేవు. గవర్నమెంట్ నుంచి మేము సర్టిఫికేట్ తీసుకోలేదు, మేము ఓన్లీ తయారు చేయడానికి మాత్రం ఉన్నాం, ఓకే, తయారు చేసిస్తాం. సో ఇప్పుడు నేను 7 గ్రామ్స్ కలిపితే మీరు 100% మీకు ప్రపంచంలో మరెవరు చేయని డిజైన్ నేను చేసిస్తాను. అవునా? ఛాలెంజ్ కూడా చేస్తా దాంతో. ఓకే. ఎందుకంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినప్పుడు నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఒక రుద్రాక్ష మనకు ఆ వ్యక్తి పేరు చెప్పట్లేదు, నవ్వుతో నా భవిష్యత్ రుద్రాక్ష. ఓకే. ఛాలెంజ్ చేస్తాను, గూగుల్లో కూడా స్కాన్ చేసుకోండి, అలాంటి డిజైన్ మీకు దొరకదు, గూగుల్లో కూడా స్కాన్ చేసుకోండి. ఒకవేళ నేను తీసుకున్న తర్వాత నాకు నచ్చకుంటే మీరు రిటర్న్ తీసుకుంటారా? చాలా అద్భుతమైన క్వశ్చన్ ఇది, చాలా మందికి రీచ్ కావాలి. దీన్ని మీరు ఎట్లా చేస్తారు చెప్పండి. ఓకే. నా దగ్గర ఒకవేళ మీరు ఒక 10 లక్షలు విలువ చేసే వస్తువు చేయించుకున్నారు, డబ్బులు కట్టి తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. బట్ మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేకపోతే మీ అత్తగారి వాళ్ళు ఎవరు చెప్పారు నవీన్ మీకు మోసం చేశాడు, మీన్స్ కనుక్కోండి అని మీకు ఎవరు అన్నారు అనుకోండి, మీరు ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళండి, నేను ఇచ్చిన క్వాలిటీ బాగుందా లేదా చెక్ చేసుకోండి. క్వాంటిటీ అంటే కరెక్ట్ బరువిచ్చానా లేదా, ఫినిషింగ్ అంటే అద్భుతంగా ఉందా లేదా, ప్రైజింగ్ మీరు కంపేర్ టు అదర్స్ ప్రైజింగ్, క్వాలిటీ, క్వాంటిటీ, ఫినిషింగ్, ప్రైజింగ్, ఈ బంగారంలో 4 చాలా చక్కగా గమనించాలి. ఇవి కనుక నచ్చలేదు అనుకుంటే మీరు నాకు ప్రూఫ్ చేయాల్సిన పని లేదు. నవీన్ గారు నేను పలానా షాప్లో చూపించాను, మా గోల్స్ మీద చూపించానండి అని చెప్పాల్సిన పని లేదు. మీరు త్రికరణ శుద్ధిగా, అంతరాత్మ సాక్షిగా నవీన్ గారు ఎందుకో ఇది నచ్చలేదు అనుకుంటే మీరు కట్టిన బంగారాన్ని మీ ఇంటికి పంపించేస్తాను. ఓకే. మీరు కట్టిన డబ్బుల్ని మీ ఇంటికి పంపించేస్తాను. ఓకే. అలా నేను చాలా మందికి ఇవ్వడం కూడా జరిగింది. సుమారు నాకు నెలకు 1-2 అలా అవుతూ ఉంటారు. కానీ మీరు నష్టపోతారు కదా. డబ్బుల కోసం పనిచేసేవాడికి నష్టం లాభం కాలేదండి. ఓకే. నాకు డబ్బులు కాదు కదా, నాకు నా ఎదురుగున్న వ్యక్తిలో ఆనందం కావాలి, చిరునవ్వు కావాలి, సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎన్నో సంవత్సరాలు కష్టపడిన డబ్బులు ఇచ్చావబ్బా, నువ్వు ఎందుకు బాధపడాలి చెప్పు? నా వల్ల ఎందుకు బాధపడాలి? నా వల్ల ఒక వ్యక్తి బాధపడకూడదు. కాబట్టి నేను మీకు ఇచ్చేస్తాను. అలా నాకు మంత్లీ వన్స్ 1-2 అలా జరుగుతూ ఉంటాయి. అది కూడా ఎందుకు జరుగుతుంటే నాకు క్వాలిటీ బాగాలేక కాదు, బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అంటే చాలా మంది ఏం చెప్తుంటే 10 గ్రాములు చేయండి నవీన్ గారు అంటారు, అది 20 గ్రాములు అవుతుంది. నా మిస్టేక్ ఏముండదు, వాళ్ళ మిస్టేక్ ఉండదు. ఆ వర్క్ చేసే క్రమంలో మేము అందాన్ని ఇద్దాం అనుకుంటాం, అంటే ఇంకా పెడితే బాగుంటుంది, ఇంకా పెడితే బాగుంటుంది అన్నది పెడతా ఉంటాం. అలా కొన్నిసార్లు బడ్జెట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళ తప్పదు, ఎందుకంటే చిన్నపిల్లలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ 5 లక్షల బడ్జెట్ ఉంటుంది, 7 lakhs అయితే పే చేయలేరు. అలాంటి వాళ్ళు చెప్పేస్తారు, ఇంకా అన్న బడ్జెట్ ఒకటి మ్యాచ్ కాలేదు, మీ క్వాలిటీ గురించి చెప్పట్లేదు, మీ ప్రైస్ గురించి చెప్పట్లేదు, బడ్జెట్ కొద్ది ఇష్యూ ఉంది అన్న అంటే, సరే అమ్మ నాకు ఇచ్చే నీ డబ్బులు ఇచ్చేస్తాను చెప్తాను. అలా ఇచ్చేసాను. వాళ్ళు 10 మందిని పంపించాను. నవీన్ అంటే ఒక బ్రాండ్, నవీన్ అని నమ్మాల్సింది. నన్ను ఎవరు కూడా ఒక షాప్ యజమాని అనుకోరు. నేను నమ్మకపోవచ్చు, నేను గొప్పగా చెప్పుకుంటే తప్పది వాస్తవంగా. ఎంతోమంది నా కాళ్ళు మొక్కి ఆర్నమెంట్ తీసుకుపోతూ ఉంటారు చిన్నపిల్లలు. నాకు ఇప్పుడు 42 సంవత్సరాల వయసు ఉంది, చదువుకునే పిల్లలు 22-23 వాళ్ళు. 42 సంవత్సరాల లాగానే కనిపించట్లేదు మీరు. 42 years ఏజ్ ఉంటుంది. నా పాప ఇంటర్మీడియట్ 2nd year, బాబు 10th class ఇక్కడ హైదరాబాద్ చదువుతున్నారు. అలా అనిపిస్తుంది, కన్నీళ్ళు వస్తాయి నాకు అప్పుడు. నేనేంది అసలు ఒక 20 సంవత్సరాలు నేనేంది, ఒక ఇంటికి పోదామంటే మా ఊర్లో పెద్ద పెద్ద డాక్టర్స్ ఇంట్లో ఉండేవి, వాళ్ళ ఇంటికి పోదామంటే దూరంకి వెళ్ళి చూసాం, మా ఇంటికి ఎప్పుడు పోవాలనుకునే వ్యక్తి ఈరోజు ఇంతమంది డాక్టర్సే కావచ్చు, లాయర్సే కావచ్చు, పొలిటీషియన్సే కావచ్చు, మంచి మంచి ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ కావచ్చు, మీలాంటి యూట్యూబర్స్ కావచ్చు, నేను ఒక అవకాశం ఉండి నాకు ఏమైనా సపోర్ట్ చేస్తే బ్యాక్ హ్యాండ్ నా ఆర్ట్ని అంటే నా కళను చూపించడానికి వెళ్తాను నేను. ఎందుకంటే నేను యూఎస్లో స్టోర్స్ పెట్టేంత గొప్ప డబ్బున్న వ్యక్తిని కాదు, అలాంటి కుటుంబం చూసిన కాదు, అంత ఆస్తులు లేవు. కాదు, అంటే నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ సో ఎక్కువ ఎన్ఆర్ఐస్ మీ దగ్గరకు వస్తారంట. సో ఎందుకు? మంచి క్వశ్చన్. ఎన్ఆర్ఐస్ ఎందుకంటే నేను ఫిక్స్ అయ్యాను. ఒక ఎగ్జాంపుల్ కామన్గా మాట్లాడదాం, ఇది కాంట్రవర్సీ కాకుండా. ఒక ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో అన్ని శాఖలు ఉంటాయి, ఫైర్ ఇంజన్ ఉంటుంది, తపాలా ఉంటుంది, పోలీస్ ఉంటుంది, కోర్టు ఉంటుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు పనిచేస్తుంది. కానీ ఏంటి ప్రభుత్వం అది. ఒక హాస్పిటల్ ఏంటి ఉంటాడు, స్కిన్ ఉంటుంది, న్యూరో ఉంటుంది. అలా నేను ఒక వింగ్ని ఎంచుకున్నా, ఎన్ఆర్ఐ.
అది ఎందుకు ఎంచుకుని కూడా చెప్తాను. Okay. అంటే ఈ మధ్యలో మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని బీటెక్ అయిపోగానే యూఎస్ పంపిస్తున్నారు. వాళ్ళకి అసలు బంగారము వెండి అంటే నాలెడ్జ్ లేని సమయంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ బెడ్ తింటున్నారు, చలిలో ఉంటున్నారు, షేరింగ్ రూమ్లో ఉంటున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. డబ్బులు సంపాదిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నామంటే చాలా ఎన్ఆర్ఏరా బాబు యూఎస్ నుంచి వచ్చింది, చాలా డబ్బులు ఉంటాయి, వీళ్ళకి ఏం వేసినా తప్పలేదు, ఊరికి సంపాదిస్తారు డాలర్స్లో అని అనుకుంటారు. కానీ నేను నా కో బ్రదర్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటే నాకు అర్థమైంది అలాంటి వాళ్ళకి ఎందుకు న్యాయం చేయకూడదు. అంటే ఏదో ఒక వింగ్ని సక్సెస్ చేద్దాం. దేవుడు కూడా అందరిని చేయలేడు. ఒకరికి అమ్మవారి ఇష్టం, ఒకరికి అయ్యగారి ఇష్టం, ఒకరికి గణపతి ఇష్టం. అలా నేను ఎన్ఆర్ఐకి ఎందుకు లాభం చేయకూడదు? తప్పే ముందు చేస్తే వాళ్ళకి టైం ఉండదు. ఇప్పుడు మీరు కార్పొరేట్ షాప్కి వెళ్ళి ఒక రిపేర్ చేయండి అంటే కార్పొరేట్ షోర్ వాళ్ళు చేయడానికి 1 month టైం తీసుకుంటారు. అది నాకు 2 daysలో అయిపోతుంది. బట్ ఆ 2 days ఎవరికి అవసరము? ఇండియాలో ఉన్న వాళ్ళకి 1 month వెయిట్ చేస్తారు. కానీ ఎన్ఆర్ఐ వెయిట్ చేస్తారా? వాళ్ళు వస్తుంది 3 weeks 2 weeks ఫంక్షన్ హడావిడి ఎన్నో ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎందుకు చేయకూడదు? ఎవరికొకరు లాభం చేయాలి. నేననే వ్యక్తిని ఒక వ్యక్తికి బెనిఫిట్ చేయాలి. అది ఎన్ఆర్ఐ అనుకున్నాను. వాళ్ళ టైం ఉండదు కాబట్టి. నా దగ్గరికి సుమారు ఎవ్రీడే 10 నుంచి 20 మంది వస్తూ ఉంటారు ఎన్ఆర్ఐస్. ఏమంటారు చెప్తాను, నిన్న నైట్ మా పాప వచ్చిందండి 11 o'clock, 12 నుంచి మీ పేరే గుర్తు చేస్తుంది, మార్నింగ్ 11 o'clock మీ షాప్కి వచ్చామని చెప్తారు. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. నేను 95%, 100% నేను చేయలేను, 95% ఎన్ఆర్ఐ క్లయింట్స్కి చాలా అద్భుతమైన లాభం చేస్తున్నాను. మౌత్ పబ్లిసిటీ ఉన్నారా, కొన్ని వేల మంది కస్టమర్స్ ఉన్నారు. నేను అక్కడ యూఎస్ వెళ్తే నేను స్పెషల్గా రూమ్ తీసుకునే పని కూడా ఉండదు. డాలాస్ కావచ్చు, కాలిఫోర్నియా కావచ్చు, మిచిగన్ కావచ్చు, ఫినిక్స్ కావచ్చు, వాటర్ ప్రతి ప్లేస్లో నేను ఉండిపోవచ్చు. వాళ్ళ ఇంట్లో నన్ను అలా అంత ప్రేమగా చూసుకుంటారు. అలాంటి కస్టమర్స్ అలాంటి కుటుంబం నాకు ఉంది. అంటే వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళని ఏదో రిస్క్ ఇస్తాగా భావించకూడదు. వాళ్ళు మన ఇంటి ఆడబిడ్డలే, మన ఇంటి నుంచి మనం పంపిన వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లా ఆలోచిస్తే అందరం బాగుంటాము. లాభాలు తీసుకోవడం తప్పేం లేదు, అత్యంత ఎక్కువ లాభాలు తీసుకోకుండా పనిచేద్దాము. టైం ఉండదు వాళ్ళకు, నాకు పుష్కలమైన టైం ఉంది, చేసే తెలివి ఉంది, ఒక వస్తువుని ఎంతసేపులో చేయగలిగే నాలెడ్జ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఇరిగిపోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ మీ చైన్ బ్రేక్ అయింది, ఓకే, మీరు ఒక కార్పొరేట్ స్టోర్కి వెళ్ళండి, సార్ మినిమం 1 week పడుతుందని చెప్తాను. నేను 5 minutesలో చేసిస్తాను నా షాప్. ఓకే, 5 minutes. అలాంటప్పుడు ఒక ఎన్ఆర్ఐకి ఎంత టైం సేవ్ అవుతుందని చెప్పండి. ఇంత స్పీడ్గా ఇస్తున్నా ఎన్ఆర్ఐకి ఇంకా టైం సరిపోవట్లేదు. నేను ఎంతో స్పీడ్గా ఇస్తున్నాను నేనే, ఇంకా కొంతమంది ఎన్ఆర్ఐస్ ఫీల్ అవుతారు ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇంకా బయట ఎలా ఉంటుందో చెప్పండి. కాబట్టి ఎన్ఆర్ఐస్కి నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. నేనంటే నవీన్ గోల్డ్ అంటే ఎన్ఆర్ఐ, నవీన్ గోల్డ్ అంటే ఒక బ్రాండ్ ఎన్ఆర్ఐకి. హైదరాబాద్లో అడుగు పెట్టాలంటే నవీన్ గోల్డ్ గుర్తు రావాలనే స్థాయికి నేను తీసుకొస్తున్నా, వస్తారు ఖచ్చితంగా. అయితే ఇంకో విషయం ఏంటంటే, నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అనుకున్నా కదా, సో నేను రాకుండా నాకు తెలిసిన వ్యక్తినే మీ దగ్గరికి పంపించడం జరిగింది. సో ఆ పర్సన్ వచ్చి అసలు అంటే అడిగిండు మిమ్మల్ని, అంటే ఇది కొనాలి అది కొనాలి అంటే మీకు గుర్తుందో లేదో, ఒక అతను వచ్చిండు మీ దగ్గరికి, వచ్చేసి అన్ని డీటెయిల్స్ అడిగిండు, అంటే ఇట్లా ఏంటి అది ఇది అని చెప్పేసి. అంటే మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిరంట. సో తను వచ్చి చెప్తున్నాడు, ఆయనకి ఎంత ఓపిక రా, అసలు ఏది ఉన్నా చెప్పేస్తూనే ఉన్నాడు, ఇది తీసుకుంటే ఇట్లా ఉంటుంది, మా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అన్నీ చూపించడం, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే ఒక మనిషికి అంటే ఇంత చాలామంది కస్టమర్స్ ఉన్నారంట ఆ రోజు ఉన్నా, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడము, అంటే ఇది తీసుకుంటే ఇట్లా అవుతుంది, ఈ డిజైన్ తీసుకుంటే ఇట్లా అవుతుంది, ఇది అది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన, నువ్వు ఇంటర్వ్యూ చెయ్యి ఆయననే అని చెప్పి ఆయన కూడా నాకు చెప్పడం జరిగింది. సో అంటే మీరు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు? గోసేవ. ఓకే, అంటే నిత్యం నేను అమ్మవారిని శ్రీమాత్రే నమః అంటూ ఉంటాను. దాని మీనింగ్ అడుగుదాం అనుకున్నా. అసలు ఏంది, చాలా మంది అంటారు అమ్మవారిని పిలుస్తూ ఉంటాను యాక్చువల్గా. అంటే నాకు కావాల్సింది ఏంటి, ఒక అమ్మ ఒక కొడుకుని ఏ విధంగా కోరుకుంటుంది, ఆ కొడుకు శాంతంగా ఉండాలి, ఎదుటోడికి రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి, ఎవడి ముందు చేతి చాపకుండా ఉండాలి, ఎదుటోడికి మంచి చేస్తూ ఉండాలని ఒక తల్లి కోరుకుంటుంది. ఎవరు? అమ్మవారు. అది నా తల్లైనా మీ తల్లైనా అమ్మవారిని అదే కోరుకుంటుంది. నాకు అమ్మని ఎప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటానంటే, నా కొడుకు అలా ఉండాలని అమ్మ కోరుకుంటుంది. నేను శ్రీమాత్రే నమః అని అమ్మని గుర్తు చేసుకున్నప్పుడు అమ్మ ఏమో కూడా నా కొడుకు శాంతంగా ఉండాలనుకుంటుంది, నా కొడుకు ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది, నా కొడుకు ఎవరి ముందు తలదించుకోవద్దని కోరుకుంటుంది. నేను అమ్మని గుర్తు చేయని అమ్మ నన్నట్టు కోరుకుంటుంది. కాబట్టి ప్రతి నిత్యం నేను బాగుండాలి, నేను శాంతంగా ఉండాలి, ఓపికతో ఉండాలి, ఎదుటోడికి అన్యాయం చేయకూడదు, నిస్వార్థమైన బుద్ధి నాకు ఇవ్వాలి అని చెప్పేసి నేను అమ్మని ప్రతి నిత్యం ప్రతి మాటలో శ్రీమాత్రే నమః అనుకుంటాను. ఇది మా గురువు చెప్పారు. ఓకే, సో అంటే మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అవును. సో అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కూర్చోబెడతారంట. సో వాటర్ ఇస్తారు, దాని తర్వాత తీసుకున్న తర్వాత లంచ్ చేసి వెళ్ళండి అని అంటారు. ఖచ్చితంగా. సో ఇంత బాగా మాట్లాడతారు. అంటే ఒక కస్టమర్ని అంటే దేవుళ్ళలా భావించి మీరు చెప్పడం కానీ, మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, టైం అక్కడ అందరికీ కేటాయించాలి టైం. అదొకటి. రెస్పెక్ట్ ఇవ్వడం కానీ కస్టమర్స్కి, అంటే ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా డాడీ. ఓకే, టు బి హానెస్ట్గా మా డాడీకి 3 పదాలు నేర్పించాడు. ఓకే. ఒకటి మొట్టమొదటి డిసిప్లిన్. అది ఎప్పుడు నేను 5th classలో విన్నా మా డాడీ నోటిన మాటలు వింటూనే ఉంటాను స్టిల్ ఇప్పుడు కూడా. ఓకే. ఫస్ట్ డిసిప్లిన్,
ఆ తర్వాత డ్యూటీ, ఆ తర్వాత డిగ్నిటీ. ముందు నీ క్రమశిక్షణతో ఉండడం నేర్చుకోబెట్ట. క్రమశిక్షణ అంటే ఓన్లీ నీట్గా ఉండమే కాదు, ప్రతి విషయంలో ఎదుటోడు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, నువ్వు పని చేసినప్పుడు ఎలా పని చేయాలి, డ్యూటీ నువ్వు చేస్తున్న పని అది ఏదైనా కావచ్చు, తినేటప్పుడు తినడం కావచ్చు, పడుకునేటప్పుడు పడుకోవడం కావచ్చు, డ్యూటీ కూడా సక్రమంగా చేయి, నీట్గా చేయి. డిగ్నిటీ, నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీ ముందుంది ఎవరు, ఆ 3 3D. ఇప్పుడు అది ఏ విధంగా 3D షార్ప్ ఉందో, మా డాడీ నాకు 5th క్లాస్ నుంచే ఆ 3D నేర్పించాడు. డిసిప్లిన్, డ్యూటీ, డిగ్నిటీ. ఆ 3 పదాలని నేను రోజు ఒక్కసారి అనుకుంటా ఉంటాను. ఏదైనా మిస్టేక్ అవుతూ అది అనుకుంటా, ఆ 3D గుర్తు చేసుకుంటే నేను బ్యాలెన్స్ అయిపోతా ఇమీడియట్లీగా. ఏదైనా నాకు కష్టం చిరాకు పెట్టినప్పుడు కూడా నేను ఆ 3Dని గుర్తు చేసుకుంటా, నాకు ఇమీడియట్లీ స్ట్రైక్ అవుతుంది. ఆ 3Dలో ఏ ఒకటి నన్ను ఆపేస్తుంది. ఓకే. కానీ అంటే మీతో మాట్లాడినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది అన్న. సో ఇంకో విషయం మీ అందరికి చెప్పాలి, అంటే ఇంటర్వ్యూలు ఏంది అంటే శివ అన్న అని పిలుస్తుండేంది అంటే వచ్చిన గెస్ట్ని అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కదా. సో నేను ఫస్ట్ అన్నతో మాట్లాడినప్పుడు సార్ అని పిలిస్తే సార్ అని పిలువకు, సో నేను మీ ఇంటి సభ్యునిలాగా ఒక అన్న అని పిలువు, నాకు చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో ఇంకోటి ఏంటంటే మీ దానికి మీ దగ్గర కొనే బంగారానికి వేరే షాప్స్కి, అంటే మీ షాప్స్కి వేరే, మీ స్టోర్స్కి వేరే స్టోర్స్కి డిఫరెన్స్ ఏంది అసలు? బంగారు ఆభరణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది డిఫరెన్స్ క్వాలిటీలో ఏముండదు. ఓకే. ఏ షాప్లో అయినా కూడా, ఎంత చిన్న షాప్ కావచ్చు, ఎంత పెద్ద షాప్ కావచ్చు, 22 క్యారెట్స్ బంగారం హాల్ మార్క్ ఉంటుంది, అది గ్యారెంటీ. దాని గురించి ఏం ఆలోచించపర్లేదు. డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్. ఇప్పుడు నేను ఒక కళాకారుడిని, ఒక అద్భుతమైన కళను తయారు చేయగలుగుతాను, అతను ఒక కళాకారుడు, అతను ఒక కళ చేయగలుగుతాడు. అంటే మీరు కంపేర్ చేసి ఏ కళ బాగుంది, మనం ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు 2 బొమ్మలు చూస్తాం, ఆ 2 బొమ్మలు ఏ బొమ్మ నచ్చింది ఆ బొమ్మని కొంటాం. అలాంటి వ్యక్తిని నేను సంథింగ్ స్పెషల్గా చెప్పాను అన్న ఆలోచన విధానం కొత్తగా ఉంటుంది. నేను ఆలోచించినట్టు వేరేలో ఆలోచించకపోవచ్చు అనుకుంటాను, వేరేలో ఆలోచించకూడదు అన్నట్టుగా కూడా ఆలోచిస్తాను. అలాంటి కొత్తగా ఆలోచిస్తాను కాబట్టి కొత్తగా ఉంటుంది. ప్రైస్ బయట కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, నా దగ్గర తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వెయిట్, చాలా మందికి వేస్టేజ్ కోసమో ఇంకా దేనికోసమో కొద్దిగా వెయిట్ ఎక్కువ పెంచుతూ ఉంటారు. నాకు లాభాలు అవసరం లేదు, కస్టమర్ ఎవరైనా కొనగలగాలి. 10,000 సంపాదించే వ్యక్తి బంగారం వేసుకోవాలి, 10 లక్షలు సంపాదించుకునే వ్యక్తి కూడా బంగారం వేసుకోవాలి. కాబట్టి లైట్ వెయిట్లో తయారు చేయడానికి ట్రై చేస్తాను. బయట 10 గ్రాముల్లో ఉన్న ఆర్నమెంట్ నేను 6 గ్రాముల్లో తయారు చేస్తాను. ఓకే. ఎస్, మళ్ళీ క్వాలిటీలో తేడా ఉండదు, ఫినిషింగ్లో కూడా తేడా ఉండదు. ఓకే, అది నా స్పెషాలిటీ కాబట్టి ఇంతమంది వస్తూ ఉంటారు. సో అంటే ఇంతమంది వస్తున్నారు, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంటే ఓన్లీ కొంపల్లిలోనే ఉంది మన స్టోర్. అవును. అంటే ఇంత పేరు వచ్చినా, సో ఇంతమందిని అభిమానులను మీరు సంపాదించుకున్నారు, సెలబ్రిటీస్ అందరు తెలుసు, పొలిటికల్ లీడర్స్ అందరు తెలుసు. సో ఇంతమంది తెలిసిన కొంపల్లిలోనే ఆ స్టోర్ కూడా కొంచెం చిన్నగా ఉంది, అంటే ఓపెన్ గా చెప్తున్నా, మీరు ఏమనుకోవద్దు, సో చిన్నగా ఉంది. అంటే నేను లోపల రాగానే చిన్నగా ఉంది ఏంటంటే లోపలికి తీసుకెళ్ళి మొత్తం చూపించడం జరిగింది నేను చూసినప్పుడు. సో ఆ బ్రాంచ్ అంటే ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేయొచ్చు కదా, అంటే జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ, హైటెక్ సిటీ కానీ. బ్రాంచ్ లోపల నవీన్ ఒక్కడే ఉన్నాడు కదా. ఓకే. నవీన్ కూడా అనే పర్సన్ ఒక్కడు ఉన్నాడు. బ్రాండ్ కాదు, అక్కడ నవీన్ ఉండాలి. ఓకే. బ్రాండ్ అనేది చాలా ఉన్నాయి, నవీన్ ఉన్న దగ్గరనే సక్సెస్ ఉంటుంది నమ్ముతాను నేను. ఓకే. బ్రాండ్ కాదు, నవీన్ ఎక్కడుంటే అక్కడ సక్సెస్. అందుకే నేను చాలా మంది అంటూ ఉంటారు, మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి, మీరు కోకాపేటలో పెట్టండి, మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి, మీరు ఇంకో దగ్గర పెట్టండి అని చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు, మీరు చూసుకోవచ్చు మా పాన్ కార్డు కానీ ఎగ్జాంపుల్గా. అంటే ఆ స్థాయి కూడా కాదు, మాది బ్రాంచ్లు పెట్టేంత స్థాయి కూడా కాదు, జస్ట్ ఇప్పుడు ఎదుగుతున్న మొక్కలం మాకు కళ కనిపిస్తుంది అంతే. కాబట్టి నవీన్ ఉండడు అన్న ఏకైక ఉద్దేశంతో నేను కొత్త పెట్టలేకపోతే, నేను న్యాయం చేయాలి. నా బ్రాండ్ పెట్టిన తర్వాత అక్కడ ఒక ఎంప్లాయీస్ 90% ఎంప్లాయీ మాత్రమే, అంత సబ్జెక్ట్ ఉండదు. ఈవెన్ నా కొడుకు కూడా రేపు అంత సబ్జెక్ట్ ఉండకపోవచ్చు, నాకున్న కళ కావచ్చు, నాకున్న ఓపిక కావచ్చు, నా కొడుకు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అక్కడ బ్రాండ్ యొక్క వాల్యూ పోతుంది. ఓకే. కాబట్టి నేనున్న దగ్గరికి రావాలి. సరే 100 మంది రాకపోయినా 10 మంది వస్తారు కదా, అవసరం అయితే వస్తారు. ఇప్పుడు నేను ఒక డాక్టర్ ఉంటాడు, ఫేమస్ డాక్టర్, ఆయన మన కోసం ఎక్కడికి రాడు కదా, అక్కడికి వెళ్తాం. అంటే అవసరం ఉన్నప్పుడు చిన్న వాటికి నేను ఎక్కడెక్కడ వెళ్ళిపోతాను, కానీ మెయిన్ అవసరం అయితే ఏదుందో అతను గుర్తొస్తాడు ఆ గురువు. ఆ గురువు ఇప్పుడు తిరుపతి వెళ్ళాల్సిందే స్వామివారిని మొక్కాలంటే, మిగతా రోజు మంగళవారం గుడికి ఇక్కడ వెళ్ళేసింది కూడా ఇయర్లీ వన్స్ అన్న తిరుపతి వెళ్తాం. సేమ్ చిన్న వర్క్స్ ఎక్కడ చేయించుకోండి, మీకు అవసరం ఉన్నప్పుడు నా దగ్గర అండి. నేను ఇంకా కస్టమర్స్కి ఏం చెప్తాను, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ తెలంగాణలో చాలా గొప్ప విశ్వకర్మలు ఉన్నారు, మంచి గోల్స్ మీద మీరు ఎక్కడైనా చేయించుకోండి, ఎక్కడ కాదు అనుకున్నప్పుడు మాత్రం, రాదు అనుకున్నప్పుడు మాత్రము నా దగ్గర అండి. మా విశ్వకర్మలో మామూలు వ్యక్తులు కాదు, ఇంద్ర భవనాల్ని తయారు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తులు, చాలా అద్భుతమైన ఆర్నమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ప్రతి దగ్గర చేయించుకోవచ్చు. ఎవరిదైనా కాదు అనుకున్నప్పుడు, మీకు ఇంకా నచ్చట్లేదు అనుకున్నప్పుడు, ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నప్పుడు మాత్రం మీరు కూడా సంథింగ్ స్పెషల్గా ఉండాలనుకుంటే, అందరిలా కాదు, నేను నలుగురిలో నారాయణలా కాకుండా నేను అంటే ఒక సంథింగ్ స్పెషల్గా ఉండాలనుకుంటే మాత్రమే రమ్మని చెప్తాను. ఏ ఒక్క వ్యాపారవేత్త చెప్పడు నా షాప్లో 20% ఆఫర్ ఉంది, డైమండ్స్ పైన 50% ఆఫర్ ఉంది, 70% ఆఫర్ ఉంది. బట్ నేను అలా చెప్పను. మీరు శివ అనే వ్యక్తి గొప్పగా కనిపించాలి, శివ అనే వ్యక్తి ఇంకా సంథింగ్ స్పెషల్గా కనిపించాలని ఫీల్ అయినప్పుడు మాత్రమే రండి. అలా చెప్పే వ్యక్తి నేను. అంటే డబ్బులు కాదు కదా, నా కళ చూపిద్దాం అనుకుంటున్నాను, డబ్బులు తీసుకోవాలనుకోవట్లేదు. డబ్బులు తీసుకోవాలంటే రండి 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 అని చెప్తాను నేను.
ఎన్ని కోట్లు సంపాదించారన్న? కొన్ని వందల మందిని సంపాదించాను, డబ్బు కోట్లు సంపాదించాను, కొన్ని కోట్ల కుటుంబాలు సంపాదించాను. మీరు నా ఈ రోజు కూడా ఇన్స్టాగ్రామ్ చూస్తే 2,80,00,000 మంది నా వ్యూవర్స్ ఉన్నారు. అది నా ఆస్తి. డబ్బులే ఉంటే నేను పెద్ద ఇల్లు కొనుక్కున్నా, నాకు ఇల్లు కూడా లేదండి. మేము డబ్బులు సంపాదించడానికి అంత ఇంట్రెస్ట్ లేదు, డబ్బులు అనేది ఒక ఆప్షన్ మాత్రమే. కాదు, బిజినెస్ అంటేనే, వ్యాపారం అంటేనే డబ్బులు సంపాదించనీకే కదా. నేను వ్యాపారం చేయట్లేదు అండి, పని చేస్తున్నాను. ఓకే. నాకు సరిపోయేంత ఉందండి. నేను ఇంకో 5-6 సంవత్సరాలు ప్రశాంతంగా బతకడానికి అవకాశం ఉంది. ఓకే. మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు 40,000 వస్తే నా బిజినెస్లో వస్తాయి, సరిపోతుంది. డబ్బుల కోసమే పని చేయట్లేదు నేను. డబ్బుల కోసం పని చేస్తే మీ దగ్గర వచ్చింత టైం వేస్ట్ చేసుకోను, ఇంకా పెద్ద యాడ్స్ ఇస్తాను, ఇంకా ఏమో ఆఫర్స్ పెడతాను, అవేం పెట్టట్లేదే. అవును, మీరు ఆఫర్స్ ఎందుకు పెడతలేరు? చాలా మంది ఆఫర్స్ పెడతారు, ఇది కొంటే ఇది ఫ్రీ, సిల్వర్ ఫ్రీ, అది ఇది అని చెప్పి. ఆఫర్స్ ఎందుకు లేవు? ఆఫర్స్ అంటే ఎందుకు వస్తాయి అసలు? బంగారం ఫ్రీ వస్తుందా? బంగారం మీకు తక్కువకి గవర్నమెంట్ ఇస్తుందా? దొరుకుతుందా ఎక్కడంటే అక్కడ? అలాంటి ఆఫర్ కూడా ఎలా వస్తుంది చెప్పండి? నీ లాభాలను తగ్గించుకొని ఇవ్వాలి నువ్వు. నేను లాభాలే తక్కువ తీసుకున్నప్పుడు ఇంకెందుకు తగ్గించుకోవాలి చెప్పండి? 100 రూపాయలకి చెప్పి దాన్ని 60 రూపాయలకి ఇస్తే అది ఆఫర్ అయిపోతుంది. నేను 100 రూపాయలు 120 రూపాయలకి అమ్ముతున్నప్పుడు ఎందుకు ఇంకా ఆఫర్ ఇవ్వాలి చెప్పండి? అవసరం లేదు ఆఫర్. నవీన్ గోల్డ్ ఆల్వేస్ ఆఫర్. సో అంటే సెలబ్రిటీస్ ఎవరెవరు మీ కస్టమర్స్? అంటే మీరు రీసెంట్గా చిరంజీవి గారిని కూడా కలవడం జరిగింది. సో ఆ స్టోరీ ఏంది? ఎంతమంది సెలబ్రిటీలు ఎవరు? సెలబ్రిటీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. నాకు చంద్రబోస్ అన్న, ఓకే, దిల్ రాజు గారు, అలా రవలి గారు, ఓకే, అలా చెప్పుకోవడం చాలా మంది ఇన్స్టాగ్రామ్ పేర్లు మీరు చూడొచ్చు. సెలబ్రిటీస్ అంటే నేను ఓన్లీ వాళ్ళని అనుకోనండి. గొప్ప గొప్ప డాక్టర్ సెలబ్రిటీసే, గొప్ప ఎదిగిన వాళ్ళు సెలబ్రిటీసే, చాలా మంది పొలిటీషియన్స్ కూడా సెలబ్రిటీసే. సెలబ్రిటీ అనగానే ఓన్లీ సినిమా ఇండస్ట్రీ గుర్తొస్తే కాదు. చిరంజీవి గారిని అయితే నేను అద్భుతం. నేను అసలు ఆయన నా భుజం పైన చేసేసి 45 మినిట్స్ వాళ్ళ ఇంట్లో గడపడం అయితే నేను నా భూతో నా భవిష్యత్. అంటే అన్ని రంగాలకు ఒక గొప్ప వ్యక్తి ఆయన మాట్లాడే తీరు, ఆయన నా పైన చూపించిన ప్రేమ, నేను చూపించాను ఇదండి నా ఆర్ట్ ఇలా ఉంటుందని చూపిస్తే ఎంత సంతోషపడ్డాడు, ఇంత బాగా చేస్తారా అని ఆయన నన్ను పొగడడం. ఆయనకేం చేయలేదు, బట్ చూపించాను. అంటే వెళ్ళినప్పుడు నేనంటే ఏందో చూపించాలి కాబట్టి చూపిస్తే చాలా సంతోషపడ్డాడు. ఆయనకు హనుమంతుడు ఇష్టం కాబట్టి హనుమంతుడు చూపించడం జరిగింది. ఒక అక్క సాయంతో వెళ్ళాను. 45 మినిట్స్ వాళ్ళ ఇంట్లో ఆయన ఆయనతో కలిసి కాఫీ తాగడం, ఇలా కూర్చుని మాట్లాడడం నా జీవితంలో మర్చిపోయాను. ఎంతోమంది వ్యక్తులను చూశాను. కానీ ఆయన అనుభవిస్తున్న పేరు కావచ్చు, అనుభవిస్తున్న హోదా కావచ్చు, అతనికి పరమేశ్వరుడు ఇవ్వాల్సిందే. అంత గొప్ప మనసున్న వ్యక్తిగా నేనైతే ఫీల్ అయినా. అంటే నాతో మాట్లాడిన తీరు అద్భుతం. చంద్రబోస్ అన్న మాటలు నేను చాలా ఫిదా. ఆయన పాటలు నేను దుబాయ్లో కూడా కలిసాను అన్నని. నాకు నా డిజైన్ కూడా చేసి ఇచ్చాను. దిల్ రాజు గారికి కూడా చేసి ఇచ్చాను. నా ఆర్నమెంట్స్ వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందికి. అద్భుతం అన్న. వాళ్ళ దిల్ రాజు అన్న కూడా నాకు మంచి సపోర్ట్. నవీన్ నువ్వు చాలా బాగా చేస్తావు, ఎదగాలి అని చెప్పి. నిజామాబాద్ అన్నయ్య. నాకు తరుణ్ శర్మ అని చెప్పేసి ఒక స్కిన్ డాక్టర్. తను కూడా నాకు నిత్యం భగవద్గీత నేర్పించడం, లేకపోతే ఏదో ఒక శ్లోకం నేర్పించడం చేస్తే వెంటబడి నేర్పిస్తూ ఉంటాడు. నేను ఆ విధంగా కూడా ఆయన వల్ల కూడా ఈ శ్రీమాత్ర అనే పదాన్ని అలవాటు చేసుకున్నాను. అద్భుతం. ఇప్పుడు నా పిల్లలు కూడా భగవద్గీత శ్లోకాలు మొత్తం చెప్తూ ఉంటారు. నా పిల్లలు అంటే నా తమ్ముడు పిల్లలు కూడా నా పిల్లలే, నా కుటుంబం అంతా ఒకటే. నేను స్టేటస్లో పెడతా ఉంటాను. అద్భుతంగా భగవద్గీత శ్లోకాలు చెప్తారు. భగవద్గీత ఫౌండర్ మీకు గంగాధర్ శాస్త్రి కూడా మీరు వినే ఉంటారు. ఆయన కూడా బ్లెస్ చేశాడు పాపల్ని. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే అన్న, సో ఒక గ్రైనేట్ బిజినెస్ ఉంది. సో ఆ గ్రైనేట్కి సంబంధించిన బిజినెస్ మ్యాన్స్ మొత్తం ఒక కమ్యూనిటీ ఉంటుంది. సో ఇప్పుడు మీది గోల్డ్ బిజినెస్. సో గోల్డ్కి సంబంధించిన కమ్యూనిటీ మొత్తం ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఏమని మాట్లాడుకుంటారంటే, సో మనం ఇంతే రేటు పెట్టాలి, వేస్టేజ్ ఇంతే చూపించాలి, సో మనం ఇంత లాభం తీసుకోవాలని చెప్పేసి మాట్లాడతారు. అవునా? సో అట్లా చేసినప్పుడు సో వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ రేట్ ఉంటుంది, మీ దగ్గర తక్కువ రేట్ ఉంటుంది. సో ఇక్కడ ఏం గొడవలు జరగవు మీకు? అంటే వాస్తవంగా మీరు అనేది సత్యం. అది జరిగింది, నా విషయం జరిగింది. ఓకే. మేము నిర్మల్ పట్టణం, అది ఒక యూనియన్, అంటే అది గ్రామాలు తాలూకా స్థాయి, ఇప్పుడు జిల్లాగా మారింది. ఒక 22 సంవత్సరాల కింద అది గ్రామం. అక్కడ యూనియన్ ఉండేది. వాళ్ళు చెప్పిందే వినాలి. ఇంతకు అమ్మాలంటే ఇంతకు అమ్మాలి, ఇంత కొనాలంటే ఇంత కొనాలి, ఇలానే పనిచేయని చెప్పారు. బట్ అప్పుడు వాళ్ళంతా 40+ ఉన్న వాళ్ళు, నేను 20లో ఉన్నాను. బట్ నా ఆలోచన విధానికి ఆ ఆలోచన తేడా ఉంటుంది. నేను ఇంకా షార్ప్గా కస్టమర్ ఇంటికి వెళ్ళి సర్వీస్ చేసేవాడిని. ల్యాప్టాప్లో డిజైన్స్ అప్పుడు చూపించామని, ట్యాబ్లెట్లు 20 సంవత్సరాల కింద శాంసంగ్ ట్యాబ్ కొన్నాను 16,000 పెట్టి. చాలా నా స్థాయికి చాలా ఎక్కువ. అయినా ఒక కస్టమర్కి కొంచెం అప్పుడు మా వాళ్ళకి నచ్చలేదు. నువ్వేంటి ఇంత టెక్నాలజీ వాడుతున్నావు, నువ్వు ఇలా వాడితే మేము అందుకోలేము కదా అని చెప్పేసి నన్ను బైకాట్ కూడా చేశారు. నువ్వు గోల్డ్ ఇలా అమ్ముతున్నావు, గోల్డ్ అలా అమ్ముతున్నావు అని చెప్పేసి నన్ను యూనియన్ నుంచి గెంటేశారు. ఎన్నోసార్లు ఫైన్స్ కూడా కట్టించుకున్నారు. అయినా భయపడలేదు. బయటకు వచ్చిన మా నాన్నగారి సాయంతో బయటకు వచ్చేసి నేను సొంతంగా బయటకు వచ్చి అసలు యూనియన్తో ఏం సంబంధం లేని వ్యాపారం చేసిన. ఈరోజు అలాంటి వ్యక్తులను అపాయింట్మెంట్ తీసుకోవాలని కూడా దొరకదు. అంటే గర్వంగా చెప్పట్లేదు, ఆనందంగా చెప్తున్నా. అంటే నన్ను అన్నారు, నవీన్ నీదేంది లైఫ్, అసలు మేమంతా ఇంత ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని, నువ్వు అసలు ఏం చేయట్లేదు కదా.
ఒక ఫంక్షన్కి రావట్లేదు, ఒక చిన్న మందుపాటికి రావట్లేదు అన్నవాళ్ళు ఆ మందు దాడానికి ఇప్పుడు డబ్బులు అడిగే స్థాయిలో ఉన్నారు. ఓకే. అంటే జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కార్పొరేట్ కలో ఒకళ్ళు ఇప్పుడు 2% అంటారు, ఒకళ్ళు 10% అంటారు, ఒకరికి ఒక సంబంధం హెల్తీ కాంపిటీషన్. అవును, అవును, కార్పొరేట్ స్థాయిలో హెల్తీ కాంపిటీషన్ ఎవరేమైనా చేసుకోండి. అవును. కాబట్టి ఇక్కడ ఇష్యూస్ ఏం లేవు. నేను ఉన్నానండి, ఒక వస్తువు తయారు చేస్తాను, నీకు ఫ్రీ కూడా ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వకూడదు? అది నా చాయిస్. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? నేను మీకు ఫ్రీగా ఇవ్వగలుగుతాను కూడా. ₹1,00,000 నా కళ అది. దానికి నా కళకి ఒకరు పెయింటింగ్ చేస్తారు, ₹10 ఇవ్వచ్చు, ₹1,00,00,000 కూడా అమ్మచ్చు వేలంలో. తప్పేముంటుంది? నేను అంతే. ఓకే. అంటే గొడవలు ఏమైనా జరిగినాయా పెద్దగా? గొడవలు అంటే ఏం కాదు కానీ కాంట్రవర్సీ అంటే సింపుల్గా వీడు ఎదుగుతున్నాడు. ఇప్పుడు సపోజ్ ఒక ఊర్లో 100 మంది ఉన్నారు, 100 మంది మీ కస్టమర్సే. ఓకే. నేను అప్పుడే వచ్చాను. ఆ 100 మంది నుంచి ఒకరు నా దగ్గర రావడం జరిగింది. ఎందుకంటే నేను సర్వీస్ ఇచ్చాను. అప్పుడు జరిగింది, నవీన్ ఇలా చేస్తున్నాడు, నా కస్టమర్ అటు పోతుండే ఇటు పోతుండే. చిన్న ఊరు కదా. ఓకే. బట్ ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో అలా లేదు, ఎందుకంటే సమయం లేదు. బీభత్సమైన కస్టమర్స్ ఉన్నారు, అసలు ఏ థాట్ ఆలోచించలేదు ఇప్పుడు. అంతే. వర్క్ ఎంతవరకు బెస్ట్ చేయగలుగుతాం, ఎంతమందికి బెస్ట్ చేయగలుగుతాము, ఏం చేస్తే. నా మెయిన్ సిద్ధాంతం నేను రోజు నేర్చుకుంటా ఉంటాను. ఓకే. నిత్య స్టూడెంట్, ఎవ్రీడే ఒక స్టూడెంట్ ఉండాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అది సీనియర్స్ నుంచి నేర్చుకోవాల్సిందే, జూనియర్స్ నుంచి నేర్చుకోవాల్సిందే. సబ్జెక్ట్ అనేది ఎవరి నుంచో నేర్చుకోవాల్సిందే. అంటే నేను రెగ్యులర్గా స్టడీ చేస్తూ ఉంటాను. స్టడీ మీన్స్ వేరే వాళ్ళతో మాట్లాడతాను, ఆ గోల్డ్ స్మిత్కి మాట్లాడతాను, ఆ మిషన్ అయినాక మాట్లాడతాను, ఇంకొక కుందన్ అయినాక మాట్లాడతాను, హోల్సేల్ వాళ్ళకి మాట్లాడతాను. అది నేర్చుకొని నేను కస్టమర్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఏం వస్తుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ స్థాయికి వచ్చాము బంగారంలో, మాకు చాలా మంది వెండర్స్ కానీ కంపెనీస్ ఓనర్స్ కానీ వాళ్ళు పరిచయం ఉంటారు. వాళ్ళకు అంతకుమించి అప్డేట్ ఉంటుంది, వాళ్ళు మాతో షేర్ చేసుకుంటారు, దాన్ని క్లయింట్కి షేర్ చేస్తాం. సామాన్యుడిగా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మా యొక్క మాటలు కావచ్చు, మేము చెప్పే సబ్జెక్ట్ కావచ్చు, కస్టమర్కి తొందరగా రీచ్ అవుతుంది. అంటే అప్డేట్గా ఉన్నారని అర్థమవుతుంది. అది వేరే వాళ్ళు చెప్పలేరు. అలా. సో అంటే ఇప్పటివరకు మీ దగ్గరికి ఎంతోమంది కస్టమర్స్ రావచ్చు. అవును. సో ఎవరన్నా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇప్పటి వరకు మీరు ఆ కస్టమర్ని గుర్తుపెట్టుకున్నది ఏదైనా ఉందా? ఉందండి. ఒక్కసారి అది. నేను ఒక సింగపూర్లో ఉన్న కస్టమర్స్కి ఒక ఆర్నమెంట్ చేశాను. దానికన్నా చెప్పాలంటే ఒక క్యాన్సర్ పేషెంట్. ఓకే. కొన్ని రాళ్ళు కొనుక్కుంది అమ్మాయి, ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ సమ్గా తేలింది. ఆమెకు ఆర్నమెంట్ చేయించుకోవాలి, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అంత బడ్జెట్ లేదు. బట్ ఆ అమ్మాయి తృప్తి, ఆమె నాకు తెలిసి ఇంకొక 6-7 months 8 monthsలో ఏమో జరగచ్చు. ఓకే. బట్ వాళ్ళ నాన్న కోరిక, అమ్మాయి కోరిక ఆర్నమెంట్ వేసుకో అని చెప్పేసి, ఆ పెద్ద ఆయన పాపం ఎక్కడో తిరిగాడు, ఎవరు కూడా కాదు అని చెప్పారు. బట్ ఆయన వచ్చినతో నేను అన్నాడు, నవీన్ గారు మీ వీడియోస్ చూశాను, చాలా బాగా అనిపిస్తుంది, దయచేసి ఏమైనా అవకాశం ఉంటే ఇది సిచ్యువేషన్ అని చెప్పారు. సరే అని చెప్పేసి నాకు ఇబ్బంది అయింది. నాకు అది ఓన్లీ 3 grams వర్క్, ₹30,000 వర్క్. బట్ నాకు దగ్గర 1 month పట్టింది చేయనికి. ఓకే. బట్ ఆ అమ్మాయికి చేసి ఇచ్చిన తర్వాత అమ్మాయి పెట్టుకుంటే అమ్మాయికి తెలుసు సార్ నాకు ఇలా జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే ఆమె బీటెక్ అయిన అమ్మాయి ఒక మాట ఏంటంటే వాళ్ళ నాన్నతో, నాన్న దీనికోసం నాకు బతకాలని ఉంది, ఇలాంటి ఎంజాయ్ చేయడానికి, అంటే ఇలాంటి ఆర్నమెంట్ చేసుకుని. అలా నాన్న కూడా అదే ఫోన్ చేసి చెప్పిండు, మీరు చేయించిన తర్వాత అమ్మాయి మాట అంది అని చెప్పేసి. అది నా లైఫ్లో మర్చిపోలేని ఒక మాట, అదొక జ్ఞాపకం. అంటే ఆ కళని చూపించగలిగినాను. ఆభరణాలు ఏంటంటే కొన్ని లక్షల్లో ఉన్నాయి మార్కెట్లో. ఆభరణాలు కాదు, ఒక అద్భుతాలు ఇవ్వాలి, ఒక మీ యొక్క మనసుని టచ్ చేయాలి. డబ్బులు ఎవరి దగ్గర లేవండి. మీరు చూడండి హైదరాబాద్ హాస్పిటల్లో ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంటే మీ మనసుకు తగ్గే ఆర్నమెంట్ ఉండాలి, మీ శరీరానికి నచ్చే ఆర్నమెంట్ ఉండాలి. అందరిలో ఉండకూడదు. ఒక జీన్సే ఉంటుంది ఎగ్జాంపుల్ మాట, అన్ని బ్లూ కలర్ జీన్సే ఉంటాయి. మరి ఎందుకు ఒక స్పెషల్గా ఉండాలి? ఆ స్పెషల్గా అనిపిస్తుంది. అలాంటి స్పెషల్గా ఇచ్చే పర్సన్ నేను. అదే. సో బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటారా లేదా? వాస్తవంగా అయితే బ్రాంచెస్ ఓపెన్ చేసే శక్తి లేదు, మ్యాన్ పవర్కు లేదు. మాకు ఇక్కడ ఉన్న వ్యాపారం సరిపోతుంది. బట్ అమెరికాలో మాత్రం నాకు ఒక కోరిక ఉంది. అంటే నేను 10th class 2 సార్లు 10th class చదువుకునే వ్యక్తిని, ఇంటర్మీడియట్ 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వ్యక్తిని. అమెరికా వీసా వచ్చింది నాకు. ఓకే. కాదు అది ఎట్లా పాసిబుల్ మరి? అది ఈశ్వరుదైన వ్యాపారము. ఓకే. నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నేను యూరప్ అవన్నీ ట్రావెల్ చేశాను. అంత బిజినెస్ కోసమే ట్రావెల్ చేశాను, దుబాయ్ కావచ్చు అవన్నీ కూడా. అంటే నేర్చుకోనికి, సబ్జెక్ట్ నేర్చుకోనికి, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా పోతూ ఉంటాను, నాకు ఇష్టం. నన్ను గమనిస్తే నేను 5 years పిల్లలతో కూడా ఎంజాయ్ చేయగలుగుతాను, 50 years పెద్ద అంతా కూడా సేమ్ ఎంజాయ్ చేయగలుగుతాను. అంటే ఎవరి గ్రూప్, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా గురువు అయినా బ్రాహ్మణుడైనా నేను వాళ్ళలో కలిసిపోతాను. అమెరికా వీసా కూడా వచ్చింది రీసెంట్గానే. ఓకే. నా కోరిక యుఎస్లో వ్యాపారం చేద్దాం. ఓకే. వ్యాపారం అంటే మళ్ళీ అమ్మడం కూడా కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి కస్టమైజ్ చేయడం, తయారు చేయించడం. వ్యాపారం చేస్తే లాభాలు తీసుకోవాల్సింది, అంత లాభాలు నాకు అవసరం లేదు. కస్టమైజ్ చేస్తాను, కూలీగా తీసుకుంటాను, నాకు అది ఇష్టం. పెద్ద డబ్బుల పైన ఇష్టం లేదు. నేను వ్యాపారం చేస్తే నాకు చాలా మంది పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉండే ఉంటారు. నేను అడిగితే నాకు జూబ్లీస్లో స్టోర్ కావాలంటే, నా బ్రాండ్ వాడండి అంటే పెట్టే వాళ్ళు ఉంటారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ నాకు అలా ఇష్టం లేదు. నేను ఎదగాలి, నాకు సరిపోతుంది. అంటే మేము చిన్న స్థాయి నుంచి వచ్చినాం అంటే ఈ ₹1,00,000 సరిపోతుంది. ₹10 తెలియనోడికి ₹1,00,000 ఏం చేసుకుంటామండి? నా పరిస్థితి అంతే.
42 సంవత్సరాలు వయసు వచ్చింది, ఇంకా 15 సంవత్సరాలు హ్యాపీగా ఉండడానికి, 10 సంవత్సరాలు బతకడానికి సరిపోతే డబ్బు ఉంది, రోజు తినడానికి పడుకోవడానికి, ఇంకేం కావాలి చెప్పండి. మా పిల్లలు బాగానే చదువుతున్నారు, హ్యాపీ. అయితే ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులు ఆశించట్లే, అవసరం కూడా లేదు నాకు. ఓకే, సో అవసరం కూడా లేదు. అవసరం లేదు. సో మన స్టోర్ నుంచి డైలీ సో ఎంత సంపాదిస్తారు? ఒక కస్టమర్ నుంచి ఎంత వస్తుంది? 3,000 4,000 ఎక్కువ. అట్లా ఎంతమంది కస్టమర్లు వస్తారు? ఒక 10 మంది అనుకోండి. 10 మంది అంటే 30,000, 30,000-40,000 షాప్ రెంట్ వెళ్ళిపోతుంది కదా. అది ఒక్కరోజు 30,000 రెంట్ ఉండదు కదండి. రోజు 20,000 అనుకుంటే ఒక 6 లక్షల రూపాయలు వస్తుంది. ఓకే, ఎగ్జామ్ 6 లక్షల రూపాయలు వస్తే కనుక షాప్ రెంట్ 1 లక్ష రూపాయలు, ఎంప్లాయీస్ 1 లక్ష రూపాయలు, వాటర్ 3 లక్షలు వస్తాయి. నాకు 1 లక్ష, తమ్ముడు 1 లక్ష, తమ్ముడు 1 లక్ష, ఎనఫ్. ఓకే, సో ఎక్కువ లాభం ఆశించట్లే. మీరు చూసుకోవచ్చు మా పాన్ కార్డులో డబ్బులు ఏమి ఉండవు మా దగ్గర. ఓకే, మాకేం ఆస్తులు కూడా ఏమి ఉండవు. మేము చిన్న ఫ్యామిలీ పని చేస్తున్నాం. మాకు ప్యాషన్, గొప్ప వాళ్ళని కలవాలి, గొప్ప వాళ్ళకి పని చేయాలి, ప్రతి ఒక్కరు గొప్పగా ఉండాలి, ప్రతి ఒక్కరు గొప్పగా చూపించాలి. డబ్బుల కోసం పనిచేసే వ్యక్తులం అయితే ఈరోజు మీరు చూడండి హైదరాబాద్ పట్టణంలో ఎంతమంది ఉండండి డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు రాలేకపోతున్నారు మార్కెట్లోకి. మేము వచ్చాం. మాకు మా నాలెడ్జ్ని షేర్ చేయడం ఇష్టం. డబ్బులు కాదు, డబ్బులు మేము ప్రసాదంగా తీసుకుంటాం. అంటే మా నాన్నగారు చెప్తారు, ఏది ఎంతగానో అంతే, అవసరమేముంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఈ రోజు పడుకుంటే రేపు కొంచెం ఆలోచించకుండా బతకాలని కోరిక. సో ఇంతకు ముందుకు నేను అడిగిన, సో ఎన్ని డిజైన్స్ ఉన్నాయని అడిగినప్పుడు సో నా మైండ్లో 1,000 డిజైన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఈ డిజైన్స్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్స్పీరియన్స్, ఊహ. ఓకే, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, మీరు ఒక కథ చెప్పగానే దానికి తగ్గట్టుగా వాటర్ డిజైన్ చేస్తూ ఉంటారు. ఆర్ట్ అది ఎక్కడ నేర్చుకోనికి ఉండదు, ఆలోచించే విధానం, అది అమ్మవారి గిఫ్ట్. ఓకే, మీరు ఒకటి చెప్పగానే ఇమీడియట్లీ అని చెప్పేస్తూ ఉంటాను, ఇలా కాదు ఇలా ఇలా ఇలా. నేను రిమాడలింగ్ చేస్తూ ఉంటాను. మీరు రిమాడలింగ్ అంటే మీకు ఐడియా ఉండదు లేడీస్, అంటే మీ పాత ఆభరణాలని కొత్తగా మారుస్తా. ఓకే, అది అసలు పనికిరాని ఆర్నమెంట్స్ కూడా అద్భుతంగా తయారు చేస్తా. ఎట్లా అంటే దానికి ఇంకా ఏం పెడితే బాగుంటుంది, దాన్ని తీసేస్తే 1,00,000 రూపాయలు లాస్ అవుతుంది. ఓకే, అదే 1,00,000 రూపాయలు పెట్టించి దాన్ని మళ్ళీ 25 సంవత్సరాలు పెట్టుకునేలాగా చేస్తా. ఓకే, అది నా మెయిన్ స్పెషాలిటీ. దానికోసము ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా రిమాడలింగ్ చాలా వీడియోస్ ఉంటాయి, చూడొచ్చు. నిన్న ఎందుకు రీసెంట్గా కెనడా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, నిన్న రీసెంట్గా నేను పెట్టిన విత్ ఇన్ అవర్స్లో 50,000 మంది చూసేశారు ఆ వీడియోని. ఓకే, 3 డేస్లో వడ్డానే చేసి ఇచ్చాను. ఓకే, 3 డేస్లో ఓన్లీ 8% వేస్టేజ్ ద్వారా ఫుల్ హ్యాపీ. ఆమె వైజాగ్లో చూసిందంట, ఆమె చెప్పింది. వైజాగ్లో చూసినా, హైదరాబాద్లో చాలా షాప్లో చూసినా, చాలా డిజైన్స్ ఉన్నాయి మార్కెట్లో, నాకు నచ్చింది లేదు. ఓకే, బట్ నేనున్నా, మీకు నచ్చిందే చేసిస్తా. అలాంటి వల్ల దగ్గర రండి. ఓకే, లేకుండా నంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. ప్రశాంత్ ప్రతి ఒక్కరు మేము మంచి చేద్దామని కోరుకుంటాడు. ప్రతి వ్యాపారవేత్త కస్టమర్కి మంచి చేద్దామని కోరుకుంటాడు. ఓకే, బట్ మీకు కావాల్సింది దొరికినప్పుడు నా దగ్గర రండి, నేనున్నా. మీకు టైం ప్రకారము, మీ బడ్జెట్ ప్రకారము, మీ ఆకృతి తగ్గట్టుగా నేను తయారు చేసేస్తాను. అది ఛాలెంజ్. చేసిన తర్వాతకు నచ్చలేదు నవీన్ గారు అంటే మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఫంక్షన్కి పెట్టుకోండి, అతను తెచ్చేసి డబ్బులు తీసుకెళ్ళండి. నాకు 10,000 లాస్ వస్తుంది, పర్లేదు, నా ఆడిబిడ్డ కట్నం పెట్టిన అనుకుంటా. కానీ ఇంత ఓపెన్గా ఎట్లా మాట్లాడుతున్నారు అన్న, అసలు తప్పేముందండి నిజం చెప్పడంలో. కాస్త అంటే నేను మాట్లాడిన మాటలు కొంతమందికి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, అంటే నా ఫీల్డ్ వాళ్ళకి కావచ్చు, నా కాంపిటీటర్స్ కావచ్చు. సో మాలాంటి వాళ్ళకైతే కాదు, ఎందుకంటే మేము కస్టమర్స్, మేము కూడా ఒక రోజు వేసుకొని ఇచ్చేస్తే అయిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కావాలని ఇద్దాం, 10 మందికి ఇద్దాం. ప్రతి ఒక్కరు చేయలేదు, వాళ్ళకు మనస్సాక్షి ఉంటుంది, వాళ్ళు ధర్మం పాటిస్తారు. నిజం నిజం. ఇప్పుడు నువ్వు ఏం చేస్తే అది వస్తుంది. నువ్వు నిజంగా బాగాలేదను, నీకు మళ్ళీ మంచిగా వస్తుంది. నువ్వు బాగుందానికి కూడా బాగాలేదని చెప్పు, నీకు మళ్ళీ బాగా జరగదు. అది నమ్మాలి. యద్భావం తద్భవతి అన్నట్టుగా నువ్వు మంచి ఆలోచించి మంచిగా జరుగుతుంది నీకు. సో అంటే ఇంకోటన్నా నాకు ఇది తెలుసుకోవాలని చాలా ఉంది. అసలు మీరు ఏ ఏజ్లో జాబ్ స్టార్ట్ చేసిరు, అసలు మీరు ఇక్కడ వరకు అసలు ఎట్లా ఎదిగిరు, ఇప్పటి వరకు ఎవరికి తెలియని నిజాలు నాకు కావాలి. సో మీరు చెప్పాలి నా పాడ్కాస్ట్లో, చెప్పండి. ఇంతవరకు ఇక్కడ చెప్పలేదు, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అది సత్యం కూడా. మా అమ్మ నాన్న అడగచ్చు, మా బంధువులను అడగచ్చు, నా ఫ్రెండ్స్ కూడా అడగచ్చు మీరు. ఓకే, నేను 98, 99 నా 10th బ్యాచ్ చదువులో లాస్ట్ బెంచ్ స్టూడెంట్. అంటే ఒక బెంచ్కి మధ్యలో మ్యాథ్స్ టీచర్ వచ్చి కూర్చునేవాడిని. అంటే మ్యాథ్స్ రాదు మనకి, ఇప్పుడు కూడా మ్యాథ్స్ రాదు. అలాంటి స్టూడెంట్ నేను. నా ఫ్రెండ్స్ రాసిచ్చేవాళ్ళు నాకు. నేను 10th మా నాన్నగారు చేయడం వల్ల బార్డర్ మార్క్స్తో 355 మార్క్స్తో 10th క్లాస్ పాస్ అయినా. మా నాన్న ఎంతో కష్టపడి నేను ఇంటర్మీడియట్ విశ్వశాంతి కాలేజీలో జాయిన్ చేసిండు. బట్ అక్కడ 5 సబ్జెక్టులు ఫెయిల్, సాంస్క్రిట్ తప్ప. అది కూడా 18 మార్కులు 19 మార్కులు వచ్చినాయి. ఓకే, నాకు చాలా బాధేసింది. మా నాన్న కానిస్టేబుల్, ఆయన డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోతుంది, చదువుకోండి డాడీ అని చెప్పేసిన. మా నాన్న ఇక అప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక విశ్వబ్రాహ్మణ దగ్గర నన్ను పనికి పంపించిండు. ఏదో నేర్చుకోలేదు మరి. ఓకే, పనికి పంపిస్తే అక్కడ పని నేర్చుకున్నా. మా మైనమామ గారు చెప్పారు, క్రాకర్స్ దీవాళికి నిజామాబాద్లో పెద్ద బజార్ ఉండేది, క్రాకర్స్ అమ్మాలి. మా అమ్మని బతిమినాడి 10,000 తీసుకొని, మా నాన్న ఇవ్వలేదు. మా అమ్మ దొంగతనంగా 10,000 అంటే చాలా పెద్ద అమౌంట్, 1,00,000 రూపాయలు సమానం. ఏదో రకంగా ఇచ్చింది. 10,000తో అక్కడ క్రాకర్స్ అమ్మినాం. అప్పుడు 20,000 30,000 సంపాదించినాం. ఓకే, అక్కడ మాకు తెలిసిన ఒక బంధువు ఏమనంటే, అరే నువ్వు ఇంట్లో ఇంత మంచి రాణించినావు, మన పని నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కరీంనగర్ పంపించాడు. కందుకూరి బ్రహ్మయ్య అని చెప్పేసి ఒక పెద్ద ఆయన,
తెలంగాణలో చాలా మందికి తెలుసు. ఆయన గాజుల కటింగ్, బ్రాస్లెట్స్ కటింగ్ చేసేవాడు. ఓకే. టవర్ ఏరియాలో ఉండేది. నేను ఒక 3 months పోయి ఆయన దగ్గర నేర్చుకొని వచ్చుకున్నాను. అప్పుడు అది పెద్ద ప్రాజెక్ట్, ₹1,00,000 ప్రాజెక్ట్ నేర్చుకోవడము, మిషన్ తెచ్చుకోవడము. బట్ అయినా కూడా నేను పని చేయలేకపోయినా, ఓకే. పని రాలేదు. అంటే నాతో పని చేయడం రాదు, చేయించడం వచ్చని తెలిసింది. నిర్మల్లో షాప్ పెట్టుకున్నా, నాకు కొంతమంది సపోర్ట్ చేసారు, బట్ అయినా ఫెయిల్ అయింది. అప్పుడు విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన ఐటమ్స్ ఉండేవి, అంటే కత్తెర, పాలిష్ చేసే బ్రష్, కెమికల్స్ అవి అమ్మేవన్నీ. చాలా సంతోషం అనిపించేది. ఈరోజు మంచి ₹30 లాభం వచ్చింది. అలా చాలా హ్యాపీ అనిపించింది. అలా అలా నేను మాట్లాడడం స్టార్ట్ చేసి మా పక్కింటి వాళ్ళు బంగారం ఇచ్చి నవీని చేపియు, అది చేపి నవీన్ అంటే నేను వేరే వాళ్ళకి ఏంటంటే అప్పుడు సెటిల్ అంటే మా మార్కెట్లో వాళ్ళంతా సెటిలర్స్, అప్పటికే డబ్బులు ఉన్న వాళ్ళు. నేను జీరో, డబ్బులే లేవు. మనకు షోక్ సంపాదించాలని చెప్పేసి వాడు 4 రోజులు చేస్తే నేను 4 గంటలు చేసేవాడిని. ఓకే. అలా ఇవ్వడం ద్వారా ఒకరితో ఒక ప్రపంచం స్టార్ట్ అయింది. నాకు మంచి డాక్టర్స్ సపోర్ట్ చేశారు. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి నేను సెటప్ చేసుకొని ఒక నేమ్ వచ్చేసింది. నవీన్ గోల్డ్ అంటే క్రియేటివ్ ఆర్నమెంట్స్ మాత్రం తయారు చేస్తాడు. క్రిటికల్ కేర్ అన్నట్టు నేను. ఓకే. అంటే ఇప్పుడు మనం డాక్టర్లు అనుకుంటే ఎమర్జెన్సీ, అదే క్రిటికల్ కేర్, ఎవరు చేయని పని యాక్సెప్ట్ చేస్తాను. నాకు అది ఇష్టం. మా తమ్ముళ్ళు అంటారు ఎందుకన్నా అంత రిస్క్ తీసుకోవడం అంటే అది ప్యాషన్. మనం రిస్క్ తీసుకోకపోతే ఎటో వెళ్ళిపోతుంది. చేయాల్సింది అవకాశం ఉంది, చేయగలుగుతాం కదా. మా తమ్ముళ్ళు అంటారు అంత రిస్క్ అవసరం, ఈ ఏజ్లో హాయిగా వండుకోవచ్చు కదా, ఒక పని చేసుకో. నాకు అది ఇష్టం ఉండదు. ఎందుకు కావట్లేదు అనే దానిపైన ఫోకస్ చేస్తా. అవుతుంది అనేది ఎవరైనా చేయగలుగుతాడు. ఎందుకు కాదు అనే దానిపైన ఫోకస్ చేస్తే సక్సెస్ వస్తుంది. అదే చేసిన. అప్పుడు మళ్ళీ మెల్లి హైదరాబాద్ వచ్చి ఆర్నమెంట్ చేయించేవాడిని. నా ఆర్నమెంట్ సంథింగ్ స్పెషల్గా ఉండేది. అలా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ మేము వేరే వాళ్ళ కంపెనీకి ఇచ్చాం. ఓకే. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని నేను రోజు 2 పోస్ట్ చేస్తాను, అది ఇది అనేవాడు. నీ అమ్మ జీవితం మనం ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పేసి నేను ఓన్గా మాట్లాడడం స్టార్ట్ చేసిన. మాట్లాడమంటే నిజం చెప్పడం స్టార్ట్ చేసిన. అసలు ఏంటి కస్టమర్స్కి ఎక్కడ నచ్చుతుంది, ఒక వీడియో నచ్చట్లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి, గూగుల్ ఓపెన్ చేస్తే అవి కాదు. కస్టమర్ సబ్జెక్ట్ తెలవాలి, నిజం తెలవాలి. నిజం తెలిస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. లాభం రాకపోయినా పర్లేదు. కాబట్టి నిజాలు చెప్పడం స్టార్ట్ చేసిన. ఇలా కొనాలి, ఇలా కొనొద్దు, ఇలా దాచిపెట్టుకోవాలి, ఇలా మీరు చేసుకోవాలి. అది నచ్చింది. సరే ఇది నచ్చుతున్నప్పుడు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? ఒక టేస్ట్ నచ్చింది అనుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మన బిజినెస్ గ్రోత్ అవుతుంది. అవును. ఒకటి పబ్లిక్ నచ్చింది, నిజాలు చేయడమే స్టార్ట్ చేసిన. అనుకున్న అమ్మవారిని, అమ్మ నాకు స్వార్థ బుద్ధి రాకూడదు, ఏం చేయాలి? నిత్యం నన్ను తలుచుకో, శ్రీమాత్రే నమః అనుకో. నీకు స్వార్థం అనేది ఉండదు, ఆశ అనేది ఉండదు. నీకేం కాలే వస్తాయి. మనిషికి కావాల్సింది అన్నీ వస్తాయి, అవసరం లేదు తీసుకుంటుంది అమ్మ. ఓకే. కాబట్టి నిత్యం భగవంతుని స్మరిస్తా, గోసేవ చేస్తూ ఉంటా. గో అంటే నాకు చాలా ఇష్టం. 360 డేస్లో 365 అనుకుంటా, 365 డేస్లో 360 డేస్ సుమారుగా గోసేవ చేయడానికి పోనీ రోజు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా. ఏదో నా సొంత కూతురుకో తల్లికో అన్నం పెట్టకుండా ఫీల్ అవుతా. ఓకే. మేము ఇప్పుడు గోవు, గ్రామము, భారతము అని ఒక కొత్త కాన్సెప్ట్ తయారు చేస్తున్నాము. రాజు న్యూస్ లక్ష్మక్క వాళ్ళు, నేను, SMS మంజులక్క వాళ్ళు, వీళ్ళందరం కలిసి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రతి ఇంట్లో ఎందుకు ఆవు ఉండకూడదు, ప్రతి ఆఫీస్లో ఎందుకు ఆవు ఉండకూడదు అనే కాన్సెప్ట్. ఇది మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకో 20 సంవత్సరాలు పట్టచ్చు అది ఇంప్లిమెంట్ కానికి. బట్ కొన్ని తరాల తర్వాత ప్రతి ఒక్కరూ ఒక అపార్ట్మెంట్లో కావచ్చు, ఒక ఫంక్షన్ హాల్లో కావచ్చు, ఒక ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు, ఒక గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు, ఒక ప్రైవేట్ ఆఫీస్లో కావచ్చు, లేదా మీలాంటి శివ స్టూడియోస్లో కావచ్చు, ఆవుని ఎందుకు ఉంచుకోవాలి అనే విధంగా ప్రచారం చేద్దాం అనుకుంటున్నాం. గోవు ఉంటే నేల సారవంతంగా ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? నేల సారవంతంగా ఉండాలి. అంటే అప్పుడు రోగాలు రావు, ఏం రావు. నేల సారవంతంగా ఉంటే పచ్చని పంటలు పండుతాయి. పచ్చని పంటలు పండితే యువత ఇక్కడ అపార్ట్మెంట్లలో సెక్యూరిటీ గార్డ్స్లా ఉండరు, ఏదో పని చేసుకుంటూ ఉంటారు. ఎంతమంది యువతను చూస్తున్నామని చెప్పండి అపార్ట్మెంట్స్లో సెక్యూరిటీ గార్డ్స్ లాగా. ఎంత బాధేస్తుంది చెప్పండి. ఎంతమంది లేబర్గా మారుతున్నారు. కారణం ఏంటి? అక్కడ యూరియా ఉంది, గోవు లేదు, ఒక మంచి ఎరువు లేదు. పంటలు ఉంటే వాళ్ళు వస్తారండి. ఎవరి నోట్లో ఏంటి పంటలు లేవు అనే మాట వస్తే ఊరి నుంచి వచ్చిన. అలాంటి పరిస్థితి రైతుకు రావద్దు. రైతే రాజు. అమ్మది అన్నపూర్ణలా ఉండాలి. కాబట్టి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దాంట్లో ఎవ్వరు వచ్చినా భాగస్వామ్యం చేసుకుంటాం. మంచి అందరితో కలిసి గోవు, గ్రామము, భారతము అది ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేసే దిశగా పయనించడము మా లక్ష్యం. మా అంతిమ ఆశయం కూడా అదే. డబ్బులు అవసరం లేదు, భగవంతుడు మంచి ఆరోగ్యము, ఐకమత్యంగా ఉన్న కుటుంబము, మనకు తోడుండే 4 మిత్రులు, ప్రపంచం మొత్తం మిత్రులు అవసరం లేదు, 4 తోడుండే మిత్రులు, అది చాలు. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉండేనా లేకుంటే మధ్యలో ఎవరైనా చూసి చేంజ్ అవ్వడం జరిగింది? నేను ఎప్పుడైతే చదువులో చాలా డల్ అయిన తర్వాత మా గురువు విశ్వజ్ఞ కొండాజీ వెంకటాచార్యులు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. నిర్మల్లో ఒక రిటైర్డ్ టీచర్. ఆయన గురించి మీకు గట్టిగా చెప్పాల్సిందే. ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయన రోజు నాకు చెప్పేది ఎలా బతకాలి, అసలు ఎందుకు బతకాలి, మనం మనిషి అనే వ్యక్తి ఎందుకు ఉండాలి, ఎందుకు వచ్చామనే విషయాలు నాకు ఒక 6 months ట్రైన్ చేసిండు. ఆ ట్రైనింగ్ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అంటే ఆయన గొప్ప వ్యక్తి. నందిగున్న టెంపుల్ అని చెప్పి మీరు కూడా దర్శనం చేసుకోండి. అంటే మన తెలంగాణలో ఒక విజయవాడ అమ్మవారిలాగా ఉంటుంది. అద్భుతమైన టెంపుల్, అడవుల్లో ఉంటుంది, నిర్మల్కి దగ్గరలో.
దాని ప్రతిష్టాపన విశ్వజ్ఞ కొండాజీ వెంకటాచార్యులు. ఓకే. చాలా గొప్ప వ్యక్తి. ఏ ఆలయం కట్టాలని ఆయన అడగాల్సిందే, ఏ పెళ్లి జరగాలని ఆయన అడగాల్సిందే. అలాంటి ఒక వ్యక్తి, విశ్వబ్రాహ్మణుడు. ఆయన గారి మాటలు ఇప్పటికి కూడా నేను నిత్యం గుర్తుంచుకునే వ్యక్తుల్లో ఆ గురుగారు ఒకరు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా స్వామి అంటే ఈశ్వరం ముందు కూర్చున్నప్పుడు గురు బ్రహ్మ అనుకున్నప్పుడు ఆయననే గుర్తు చేసుకుంటాను. అలాంటి వ్యక్తి మాటలు నన్ను మార్చినాయి నిజంగా చెప్పాలంటే. ఓకే. చంద్రబోస్ గారి పాటలు కూడా నన్ను చాలా మార్చినాయి. తగిలేరాలని పునాది చేసి ఎదగాలని. నేను ఆయనకు కూడా దుబాయ్లో కూడా చెప్పాను. అంటే ఆ పాటలను చాలాసార్లు విన్నాను, వాస్తవం అవి. అక్కడి నుంచి కొద్దిగా నేను అయ్యాను. ఓకే. సో అంటే మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేసిరన్నా? స్ట్రగుల్స్ అంటే నేను మార్కెట్లో స్ట్రగుల్స్ కానీ ఫినాన్షియల్గా కానీ ఫుడ్ లేకుండా కానీ అలాంటి స్ట్రగుల్స్ ఏం లేవు. కసి, నా పనిలో నేను ఎదగాలని కసి ఉండే. నాకు ఎంత ఇబ్బంది ఉండేదంటే నేను మార్నింగ్ 4 గంటలకి బస్సు ఎక్కేవాడిని. అంటే సూపర్ లగ్జరీ బస్సు ఎక్కితే డబ్బులు ఎక్కువైతే చెప్పి మనం అప్పుడు ఎక్స్ప్రెస్ కానీ ఇంకో వేరే బస్సు, ఆర్డినరీ బస్సు, అలాంటి దాంట్లో నిర్మల్ నుంచి హైదరాబాద్ వచ్చి మా అమ్మ చేసేసిన చపాతి ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో తిన్న రోజు ఇప్పుడు గుర్తున్నాయి. ఇప్పటికి మనం పోయినప్పుడు కుళాయి అలానే ఉంది. నైట్ పోయినా ఎంజీబీఎస్లో కుళాయి అలానే ఉంది. అలా వెళ్ళి ఓల్డ్ సిటీలో వర్క్ చేయించుకొని వాళ్ళు పాలక్ పన్నీరు బటర్ రోటీ అంటే ఎంతో గ్రేట్గా అప్పుడు తెలియదు కదా, వాళ్ళు తినిపిస్తే తిని వచ్చేవాడిని. అలా నేను ఒక 2-3 ఇయర్స్ నిర్మల్ హైదరాబాద్ బస్సులోనే సంసారం చేశాను అనుకోవచ్చు. ఒక రోజు బస్సు, ఒక రోజు ఇల్లు. ఓకే. నాకు మొత్తం అదే. నేను మా పాప పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఇమీడియట్లీ 1 అవర్లో 2 అవర్లో 1 డేలో పోతారు. బట్ కస్టమర్స్కి డెలివరీ ఇచ్చేది ఉంది, ఆర్నమెంట్స్ వాళ్ళ పెళ్ళి అని చెప్పేసి నేను 24 అవర్స్ అవుతూ పోయినా. ఓకే. అంటే అప్పుడు అట్లా ప్యాషన్, అదొక ఇష్టం. కస్టమరే చేయాలి, కస్టమర్ చేయాలి, ఎదగాలి. మనం ఒక బైక్ కొనుక్కోవాలి. బైక్ లేకుండా మొన్నటి వరకు మా మేనమామ గారి లూనా తెచ్చుకున్నా. ఓకే. పైడీలు కొట్టే ఒక లూనా ఉండదు, టీవీఎస్ షాంప్. ఇప్పుడు ఈ మధ్య కనిపించట్లేదు. టీవీఎస్ షాంప్ అనే వెహికల్ నిజామాబాద్ నుంచి నిర్మల్ తెచ్చుకున్నా మా మేనమామ. ఇవన్నీ మొదటి క్షణాలు. ఇప్పుడు ఈ కారు ఉన్నా కూడా హ్యాపీ ఉండదు. ఆ బైక్ పైన మా ఫ్రెండ్స్ ఉన్న రోజులే మజా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏ కారు ఉందన్న మన దగ్గర? నాకు సఫారీ ఉందండి, టాటా సఫారీ. నా బ్రాండ్ టాటా, నా ఆదర్శం టాటాలు. నేను ఫస్ట్ క్వార్టర్ జెట్ కొనుక్కున్నా. ఆ తర్వాత ఇంకోటి టాటాదే వెహికల్ తీసుకున్నా, పేరు గుర్తు రావట్లేదు. ఓకే. ప్లస్ మళ్ళీ సఫారీ తీసుకున్నా. సో ముఖ్యంగా టాటానే ఎందుకు? వాళ్ళు సంపాదించి ఎక్కువ దానం చేస్తుంటారు. అవును, చారిటీకి కింద ఇస్తారు. టాటా అంటే ఒక బ్రాండ్. టాటా లేనిది ఏమో చెప్పండి. నాకు వాళ్ళలో ఉండడం ఇష్టం. అంటే అంత గొప్ప స్థాయికి మేము రావచ్చు కూడా, అట్లేం లేదు, తప్పేం కాదు. వాళ్ళ ఆదర్శం, టాటా ఆదర్శం. సో అంటే మీరు ఎక్కువ ఏ దేవుణ్ణి నమ్ముతారు? నేను పరమేశ్వరుడు. సో అంటే మీ గురించి నాకు ఒక స్టోరీ తెలిసింది. సో అంటే నేను కనుక్కుంటాను, అంటే వీళ్ళు ఏంది అది ఇది అని చెప్పేసి. మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఒకటి జరిగిందంట, అదేంటి అంటే? అంతే, అది చెప్పాలి అంటే నాకు తెలుసు, నేను చెప్పొచ్చు, కానీ మీరు అనుభూతి పొందిరు కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే చాగంటి కోటేశ్వర్ గారు చెప్పినప్పుడు నేను మొట్టమొదటి ఒక 7-8 ఇయర్స్ కింద విన్నా. ఓకే. అరుణాచలం వెళ్ళడం తర్వక ముందు అని చెప్పేసి, వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు అని చెప్పి, అది నగ్న సత్యం. ఓకే. ఆయన చెప్పిందని నమ్మని చెప్పట్లేదు. నేను చూసాను కదా చెప్తాను. నేను ఎవ్రీ పౌర్ణమికి ఫ్యామిలీతో ఒక 30 మెంబర్స్ ఫ్రెండ్స్తో పోయేవాడిని. మంచిగా మేళతాళాలతో అందరూ నార్మల్గా ప్రదక్షిణ చేసి వస్తారు కదా, నేను అలా కాదు, సన్నాయి మేళంతో నేను గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వస్తాను. ఒక్కరిని కాదు, 40-50 మంది మేము బస్ తీసుకువెళ్తాం. ఒక 5 days షాప్ క్లోజ్. అది మేము ఒక 1 month ముందే చెప్తాము, ఇప్పుడు ఉండట్లేదు అని చెప్పేసి. ప్రతి కార్తీక పౌర్ణమికి వెళ్తూ ఉంటాం. అక్కడ నేను ఎప్పుడు ఏదో ఒకటి పంచుతూ ఉంటాను. ఒకరికి చెద్దర్లు ఇస్తూ ఉన్నాను. ఆసారి చెద్దర్లు తీసుకెళ్ళాను, చలికాలం కాబట్టి ఋషులకు. ఒక ఆయనకి ఇచ్చాను. అతను ఏమని చెప్పాడు అంటే, నేను ఒక BHMS డాక్టర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. తీసుకోలేదు ఆయన. నేను ఏమో సన్యాసి అనుకుని ఇవ్వడానికి పోయినా, ఆయన తీసుకోలేదు. పైన వెళ్ళి మెడిటేషన్ చేసుకున్నాడు. అప్పుడు చూసినప్పుడు సాక్షాత్తు పరమేశ్వర్లానే కనిపించాడు. సన్యాసి కదా, చాలా ఎట్లా చాలా మంది ఉంటారని చెప్పేసి ఓకే అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఒక 2 months గడిచింది. నేను ఒక చిన్న వర్క్ పైన బెంగళూరు పోయినా. ఆయన నంబర్ సేవ్ అయింది అంతే. ఇంకా ఆయనకు నేను ఫోన్ చేయలేదు, ఆయన నాకు ఫోన్ చేయలేదు, ఆయన ఎవరు కూడా మర్చిపోయినా. బెంగళూరు పోయి ప్రెజర్లో ఉన్నా. నాకు ఒక మెసేజ్ వచ్చింది, టుడేస్ ప్రదోషం యూ గో టు శివ టెంపుల్ అని చెప్పాడు. ఎవరండి అని అడిగిన. మేట్ ఎట్ యువర్ అరుణాచలం బంగ్లా పైన మిమ్మల్ని కలిశానని చెప్పి మెసేజ్ చేసి, అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అరే అతను కదా అని చెప్పేసి అయింది. నేను ఇమీడియట్లీ శివ టెంపుల్కి పోయినా, నాకు దగ్గరలో ఉన్న సెల్ఫీ కొట్టి ఫోటో పెట్టినా, అంతే. ఇంకా మళ్ళీ కనిపించలేదు ఆయన. మళ్ళీ మెసేజ్ చేయలేదు, ఆయన కాల్ కూడా రిసీవ్ చేసుకోలేదు, అసలు కాల్ కలవలేదు కూడా. ఓకే. మళ్ళీ సమ్ డేస్ తర్వాత ఏదో ప్రెజర్లో, నేను ఇంట్లో చాలా బీభత్సంగా ప్రెజర్లో ఉన్న, వర్క్ లోడ్ ఏదో, మళ్ళీ సో అని చెప్పి ఒక మెసేజ్ చేసిండు. నేను మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేసిన, ఆ ప్రెజర్ పోయింది. మళ్ళీ ఇంతవరకు 100 సార్లు కాల్ చేసినా, 1000 సార్లు కాల్ చేసినా, వేరే నెంబర్ నుంచి కాల్ చేసిన, ఆయన నా కాల్ రిసీవ్ చేసుకోలేదు, మళ్ళీ ఆన్సర్ కూడా చేయలేదు. ఓకే. అక్కడ నుంచి రావాలంటే మెసేజ్ వస్తుంది అంతే.
ఓకే. అదే నేను అది అద్భుతం. మళ్ళీ ఇంకోటి నా అదృష్టం ఏంటంటే నేను ఏ శివాలయం పోయిన దేశంలో నాకు హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం పట్టదు. అది నేను అదృష్టంగా భావిస్తాను. పరమేశ్వరుడు వేములవాడ రాజన్న టెంపుల్ నేను ఎవ్రీ ఇయర్ 26 సంవత్సరం నుంచి వెళ్తున్నాను. నేను 10th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ నుంచి వెళ్తున్నా. హాఫ్ అన్ అవర్లో నాకు మంచి దర్శనం అవుతుంది. కోటప్పకొండ కావచ్చు, కురువాపురం కావచ్చు. నేను ఎక్కువ ఆధ్యాత్మిక ట్రిప్స్ వెళ్తూ ఉంటాను. అంటే ఫ్యామిలీని నింపడానికి కొన్ని యూరోప్ అట్లా వెళ్తూ ఉంటాను. బట్ నా స్పిరిచువల్ లైఫ్ కోసం నేను ఎక్కువ ఆధ్యాత్మిక టెంపుల్స్ వెళ్తూ ఉంటాను. నేను ఆల్మోస్ట్ వెళ్ళని టెంపుల్ అంటే ఉండకపోవచ్చు, అంటే అంత గొప్పగా తెలిసిన క్షేత్రాలు మధురై మీనాక్షి, కంచి కామాక్షి, అష్టాదశ పీఠాలు అవన్నీ నేను దర్శనం చేసుకున్నాను. మొన్న శ్రీలంక కూడా పోయి వచ్చినాను అమ్మవారిని దర్శించుకోవడానికి. అద్భుతం. అక్కడ ఆ పూజ జరిగే విధానం మహాద్భుతం శ్రీలంకలో కూడా. అలా అరుణాచలం యొక్క గొప్పతనం మామూలు విషయం కాదు. అరుణాచలం అనేది ఒక సాక్షాత్తు పరమేశ్వరుడు జపం చేసుకున్న కొండ. అది ఉన్న కొండ. అక్కడ కనిపించే కొండ కాదు, పరమేశ్వరుడు మట్టి రూపంలో ఉన్న ఒక కొండ. చూసే కళ్ళు ఉండాలంత మనకు, అది ఈశ్వరుడు రూపంగా. అది మామూలు క్షేత్రం కాదు. అరుణాచలం వెళ్ళి మీరు టెంపుల్ని దర్శనం చేసుకున్న పర్లేదు, కానీ కొండ చుట్టూ ప్రదక్షిణ మొత్తం చేయాల్సిందే. చూడండి మీరు నేను ప్రజెంట్ యువతకైతే ఖచ్చితంగా చెప్తా, ఎదిగే వాళ్ళు ఎదగబోయే వాళ్ళు ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళి ఒక్కసారి ప్రదక్షిణ చేసుకోండి. నా భూతో నా భవిష్యత్ అంటే నిస్వార్థమైన కోరికలు కోరుకోండి. ఇప్పుడు నాకు ₹1 కోటి కావాలి, నాకు ఇమీడియట్లీ 50 లక్షల శాలరీ కావాలంటే రాదు. మీకేం కావాలో ఆయనకు తెలుసు. ఒక తల్లికి తెలుసు కొడుకు ఎంత అన్నం పెట్టాలో ఏం పెట్టాలో ఇచ్చేస్తాడు అంతే. అది నాకు ఇచ్చాడు కూడా. నేను అడిగాను, నా దగ్గర స్వార్థంతో కూడుకున్న డబ్బు, అన్యాయంతో కూడుకున్న డబ్బు ఉండకూడదని చెప్పేసి. లేదు, కష్టార్జితమే ఉంది, సరిపోయేంతే ఉంది. నాకు ఎక్కువ డబ్బు వద్దని ఇప్పుడు కూడా చెప్తున్నాను. డబ్బులు ఎక్కువ అవసరం లేదు. మనశ్శాంతి, ఒక మంచి ఉమ్మడి కుటుంబం, 4 మిత్రులు, ఎవరి ముందు చేయి జాపని బ్రతుకు. నేను శివగారి ముందు ₹100 ఇవ్వని అడిగే స్థాయి నాకు ఉండదు. అంతే. నా పిల్లల వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ బుద్ధి నేను నేర్పించే ప్రయత్నం చేస్తాను. మంచిది అవకాశం ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు, లేదంటే కష్టపడతారు. ఒక తండ్రిగా నేను ఏం చేయాలో చేస్తా. మా నాన్నగారు అదే చెప్పారు, నీ బాధ్యతను సక్రమంగా చేయి, ఎదుటోడు ఏం చేస్తాడని సంబంధం లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన మాటలలో నాకు ఒకటి అనిపించింది, ఉమ్మడి కుటుంబం అని. సో ఉమ్మడి కుటుంబం ఉంటేనే అసలు రేపు పొద్దున ఎట్లా ఉంటుంది ఏంటి, ఇంట్లో పెద్ద మనుషులు ఉంటేనే పిల్లలకు తెలుస్తుంది. సో ఏ టైంలో ఏం చేయాలి ఏందనేది. సో ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మొత్తం, సో నా గ్రాండ్ పేరెంట్స్కి, నానమ్మకి, అమ్మమ్మకి, తాతయ్యలకు కూడా అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం కానీ, అమ్మ నాన్నకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఉమ్మడి కుటుంబాలే లేవు. మీరు దాని గురించి మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో విషయం, ఇప్పుడు నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్. సో మీ ముగ్గురు బ్రదర్స్ ఇంకా కలిసి ఉండడం కూడా చాలా గ్రేట్. అంటే చాలామంది ఇప్పుడు మీరు ఉమ్మడి కుటుంబం గురించి మాట్లాడారు కాబట్టి పెళ్ళి కాగానే వేరైపోతారు చాలామంది. సో అంటే అట్లా వేరవ్వకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? అసలు వాళ్ళు లేకపోతే నేను లేను అన్న క్రియేట్ చేయాలి. మా నాన్న లేకపోతే నేను లేను, మా అమ్మ లేకపోతే నేను లేను, మా తమ్ముళ్ళు ఉండకపోతే నాకు అసలు కష్టం నేను భరించలేను అని క్రియేటివిటీ చేయండి. వాళ్ళకు అలాంటి పిల్లలకి కుక్ ఉంటుంది ఎగ్జాంపుల్, తప్పుగా మాట్లాడదు. ఒక ఏం ట్రైన్ చేస్తే ట్రైన్ అవుతుంది. అవును, అది ఎక్కడి నుంచి వచ్చి మన ఇంట్లో ఉంటుంది కదా. అవును, అంతే కదా. వాళ్ళ ఇంటికి పోదాం అనుకుంటుందా? ఏమన్నా ట్రైన్ చేస్తున్నాం, బిస్కెట్ ఇస్తున్నాము, బెల్ట్ కట్టేస్తున్నాము, ఇంకేదో చేస్తున్నాము, ఏదో చేస్తున్నాం. మనం కూడా ఒక వ్యక్తిని ఎందుకు అలా ట్రైన్ చేసుకోలేము? అరే అమ్మ, మనకు మా తమ్ముడు ఉండాలి, తమ్ముడు ఉంటేనే మనం ఇంట్లో భద్రంగా ఉండి మనం బయటికి వెళ్ళి వచ్చినా వాడు ఉంటాడు, మనకు దొంగల భయం ఉండదు, లేకపోతే ఇంకొక భయం ఉండదు, నా కొడుకు జ్వరం వచ్చింది వాడు ఉంటాడు పక్కన, నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంది వాడు చూసుకుంటాడు, నా మరదలు చూసుకుంటుంది అన్న ఒక చేయండి. మా అమ్మ ఉంది, తిట్టినా పర్లేదు, పడమ్మ, ఆమె పెద్ద ఆవిడ, మాట్లాడడం అలవాటు, ఆమె అందులో సంతోషపడుతుంది, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయి. ఫస్ట్ యాక్సెప్టెన్స్ నేర్పించాలి ప్రతి ఒక్కరికి, కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, స్వీకరించడం అది నేర్చుకుంటే అయిపోతుంది. సింపుల్ యాక్సెప్టెన్స్. ఖచ్చితంగా ఉమ్మడిగా ఉండడం వల్ల చాలా స్ట్రెంత్ ఉంటుంది. దాని వాల్యూస్ ఇప్పుడు ఇండివిజువల్గా కొన్ని సుఖాల కోసం, లగ్జరీస్ కోసం విడిపోయే అవకాశాలు ఉన్నాయేమో అనుకుంటున్నాను. బట్ దానికన్నా కొన్ని కోట్ల ఆనందం మా ఉమ్మడిగా ఉండి చూడండి, మీ పిల్లలకి ఎంత స్ట్రెంత్ తెలుస్తుంది. మామూలు విషయం కాదు. మా పెద్దనాన్న అని నా పిల్లలు నన్ను హత్తుకుంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. వాళ్ళ తండ్రి దగ్గర కూడా నా దగ్గర వచ్చి హత్తుకుంటారు. అంటే వాళ్ళ కమ్యూనికేషన్ కూడా వస్తుంది, ఎవరిని రెస్పెక్ట్ చేయాలి, ఇంట్లో నుంచే తెలుస్తాయి మొత్తం కూడా ఎట్లా బతకాలి అని చెప్పేసి. మా నాన్నగారు ఇలా ఉంటున్నారు, మా పెద్దనాన్నగారు ఇలా ఉంటున్నారు, మా పెద్దనాన్న వేరే వాళ్ళ చూడు ఎలా మాట్లాడుతున్నాడు. 24 గంటలు ఫోన్లు కాదు ప్రపంచం, పిల్లలతో మాట్లాడడం ఉండాలి కంపల్సరీగా. ఏం లేదు, మన వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మనం మంచి కోరుకునే వాళ్ళు, మన భార్య కావచ్చు, ఇంకా మన మరదలు కావచ్చు, వాటెవర్, వాళ్ళందరూ మనం మంచి కోరుకుంటారు. మనం వాళ్ళకి అర్థం చేయించాలి, మనం అర్థం అయ్యేలా ఉంటూ వాళ్ళకి అర్థం చేయించుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక పెద్దరాయుడు సినిమాలు చూడండి, ఒక సౌందర్య ప్లస్ భానుప్రియ అనుకుంటా. అవును అవును అవును, ఎస్, అది ఒక్కసారి చూడండి. ఆ బావగారు కేసిస్తారు మరదలకి, తీసుకోపోబెట్టా అని చెప్పేసి. ఆ స్థాయిలో ఎందుకు లేకపోతారు? అంత నాకే కావాలి అనుకునే స్వార్థం నీలో ఉంటేనే మిస్టేక్ జరుగుతుంది. ఇదంతా మనదే అనుకున్నప్పుడు అద్భుతం ఉంటుంది. కాబట్టి ఇదంతా మనదే అని చెప్పండి, నాది నీది ఏమో చెప్పండి. ఎంత తింటాం చెప్పండి, ఎంత లగ్జరీ రూమ్లో పడుకుంటాం చెప్పండి. ఒక వయసు వస్తే పడుకుంటామా?
ఒకప్పుడు మంచి అరుగు పైన అందరూ పడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఉందా ఏసీ రూమ్లో వేసుకుని నిద్ర రావట్లేదు. కారణం నా తమ్ముడు ఎక్కువ సంపాదిస్తుండు, నా మరదలు ఎక్కువ సంపాదిస్తుంది, మా అన్న ఎంతో అవన్నీ ఏం అవసరం. నీకు కావాల్సిన ప్రశాంతత. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అది చెయ్యి, డబ్బులు కాదు. సో మీరు మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడించాలని చెప్పేసి ఉంది, కానీ మనకు టైం ఎక్కువ సరిపోదు కాబట్టి సో డ్రెస్ గురించి అడుగుదాం అనుకున్నా. సో గోసేవ చేస్తారు, సో గోవులే ఉండడం జరిగింది, కృష్ణుడు గోవులు. సో డ్రెస్ డిజైన్ ఎవరు చేసిరు? అనురాధ అని చెప్పేసి, అనురాధ బోలే. ఓకే, షీ ఈజ్ మై డిజైనర్. ఓకే. నాకు ఎవ్రీ డే నేను చెప్పానంటే నేను ప్రతిరోజు ఒక కొత్తగా కనిపించాలి, ప్రతి దానిపైన ఉండాలి. ఓకే, కాబట్టి ఆమె డిజైన్ చేస్తుంది. గ్రేట్ డిజైనర్. ఓకే. ఇక్కడ కడమ అది ఏందన్నా? కడేమండి. ఒక్కసారి అది నాకు ఇస్తారా? ఏదో సంథింగ్ తీయడం కష్టమా? తీయడం కష్టమే, కొద్దిగా కష్టం. ఓకే, అంటే జస్ట్ ఇట్లా చూపండి. అంటే అది మీరు డిజైన్ చేసుకున్నారు? నేను డిజైన్ చేసుకున్నాను. ఓకే, నవరత్నాలు. నవరత్నాలు. ఓకే, అంటే ఇవేం రియల్ ఏం కాదు, ఓకే. బట్ రియల్గా కనిపించే స్టోన్స్. ఓకే, రియల్ ఉండదు. నేను పెట్టుకున్నా రియల్ దొరకడం కష్టం, అబద్ధం చెప్పడమే. కానీ నిజం చెప్పాలంటే నిజాలు మాట్లాడుతున్నారు చూడన్న, దీనికి ఐడ్ సాఫ్ట్. నిజమే చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను కొంతమంది పెట్టుకొని ఇది గోల్డ్, ఇది డైమండ్స్ అని ఇట్లా చెప్తా ఉంటారు గాల్లో మాటలు, కానీ మీరు ఓపెన్ గా మీరు చెప్పడం జరిగింది. అంటే జస్ట్ నవరత్నాలు, కానీ అది ఒరిజినల్ కస్టమైజ్డ్. మార్కెట్లో 95% కస్టమైజ్డే దొరుకుతుంది, అది నమ్మాల్సిందే. దాన్ని రియల్ గా చూపించే ప్రయత్నం చేస్తాం అంతే. ఇది కొలంబియన్ ఎమరాల్డ్, ఇది జాంబియన్ ఎమరాల్డ్, ఇది ఆఫ్రికన్ మోతీ. ఇట్స్ అ బ్రాండ్. ఒక బ్రెడ్ ముక్కని ఎన్ని పేరు చెప్పినాం, బర్గర్ అన్నాము, ఇంకా అన్నాము, ఇంకా జస్ట్ అంతే. బ్రెడ్ ముక్క, డబ్బర్ రోటీ, మన తెలుగు డబ్బర్ రోటీ. అవును, అలాంటి స్థాయి నుంచి దానికి బర్గరు, సమ్ వాట్ ఎవర్ పేరు, అదే అంటే అదొక ప్యాషన్. ఇప్పుడు ఇలా నేను డిజైన్ చేసుకో, 10 సంవత్సరాల కింద అద్భుతం చేశాను. మీరు చూస్తే ఈ రింగ్ లో, ఓకే, ఇది శివుడు. ఫస్ట్ మనం పుట్టింది శివుడు, శివైక్యం అనేది కూడా శివుడే. ఇక్కడ శివుడు, శివుడు మధ్యలో విష్ణుమూర్తి సరపలపైన పడుకున్నాడు. ఓకే, అంటే విష్ణుమూర్తి ఆడించేవాడు. ఎవరు అమ్మవారి వల్ల. అమ్మవారు అంటే లక్ష్మి, ఒక వైట్ స్టోన్, వజ్రం. డబ్బు ఉంటేనే మనం బతకాలుతాము. పుట్టింది శివుడు నుంచి పోయేది శివుడు. లైఫ్ మొత్తం ఇంట్లోనే ఉంది. ఇది నేర్చుకో అంతే. పరమేశ్వరుని నమ్ము, అమ్మవారిని నమ్ము, నీకు అంతా మంచిగా అవుతుంది. ఇంకా ఎవరు అవసరం లేదు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అన్న. సో ఎవరైనా కస్టమర్స్ మిమ్మల్ని మోసం చేశారా? మోసం చేశారు అంటే మోసం ఏం చేయలేదు, బట్ కొంతమంది చూశాను, వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు. సుమారు ఒక 20 తులాస్ 30 తులాస్ అంటూ 20 లక్షలు ఆర్డర్ చేసి 1 లక్ష రూపాయలు పంపిస్తారు. మేము అక్కడ నుంచో బ్యాంక్ నుంచో ఎక్కడి నుంచో లాభం వస్తుంది అనే ఉద్దేశం తెచ్చుకొని చేస్తాము. చేసిన తర్వాత కొంతమంది తీసుకెళ్ళలేదు. అలా నాకు ఇయర్లీ ఒక 4-5 అవుతూ ఉంటుంది. దానివల్ల నాకు నష్టం చాలా పెద్ద మొత్తం జరిగింది. అంటే ఒక వస్తువుని అమ్మితే నాకు ఎంత లాభం వస్తుందో, ఒక వస్తువు చేసేస్తే కూలీ ఎంత వస్తుందో, ఆ వస్తువుని కరిగేస్తే దానికి 10 ఇంతలు నష్టం వస్తుంది. ఓకే, ఈ వస్తువు చేస్తే ఒక 150 రూపాయలు మీకు ఇస్తే నాకు కూలీ వస్తుంది, దీన్ని కరిగిస్తే నాకు 500 రూపాయలు నష్టం వస్తుంది. ఓకే, ఆ విధంగా నేను కొన్నిసార్లు మోసపోయినా. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, షాప్ ఉన్న వాళ్ళకి గుడ్డిగా నమ్మడంలో తప్పు లేదు, రెస్పెక్ట్ చేయండి, కానీ అడ్వాన్స్ తీసుకోండి. ఒక 100 గ్రాములు మీరు ఆర్డర్ చేస్తే 80 గ్రాములు కస్టమర్ నుంచి తీసుకోండి. కస్టమర్ నచ్చకపోతే మళ్ళీ 80 గ్రాములు రిటర్న్ చేయండి, అది కూడా ధర్మమే. కానీ కస్టమర్ నుంచి ఊరికే 10,000 రూపాయలు ఇస్తే ఒక తులం ఐటమ్ చేస్తాను చేయకండి. ఓకే, కస్టమర్స్ కూడా దయచేసి మళ్ళీ చేయకండి. మీరు చేయించుకునే ఉద్దేశం ఉంటే మీరు 80% పే చేసి చేయించుకోండి. అది అడగండి, నవీన్ గారు మీకు నేను 80% ఇస్తున్నాను, నచ్చకపోతే నా 80% నాకు ఇవ్వండి. అలా అష్యూరెన్స్ ఇచ్చే గోల్డ్ షాప్కి వెళ్ళండి, చేయించుకోండి. ప్రతి విశ్వకర్మ చాలా గొప్ప కళాకారుడు. మీ ఊర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పక్క ఊర్లో ఉన్న కావచ్చు, తెలంగాణలో కావచ్చు, దేశం కావచ్చు, మీకు ఎవరు అనుగుణంగా ఉండి మీ మైండ్ సెట్కి ఎవరు నచ్చితే, మీకు మీ కళని ఎవరు చూపించాలంటే నమ్మకం మీకుంటే వాళ్ళు చేయించుకోండి. అందరు గొప్ప వాళ్ళే. నవీన్ ఒక్కడే కళాకారుడు కాదు, ఇంకొకరే కళాకారుడు, ప్రతి ఒక్కరు అద్భుతమైన కళ ఉంటుంది. మీరు అడిగి తెలుసుకోవాలి. కాబట్టి అందరు గొప్ప వాళ్ళే, అందరి దగ్గర చేయించుకోండి. ఒకవేళ మీకు అందుబాటులో ఎవరైనా లేకపోయి ఉండి, మీ మనసుకు అంత నచ్చకపోయి ఉంటే, మీరు ఇంకా స్పెషల్గా ఉండాలనుకుంటే, ఒక కళాకారుడు యొక్క కళ మీకు కావాలనుకుంటే మాత్రమే నా దగ్గర రండి. నేను ఒక వ్యాపారవేత్తని కాదు, నేను డబ్బుల కోసం పనిచేసిన వ్యక్తిని కాదు. నాకు మీలో ఆనందం కావాలి, మీరు నా కుటుంబంలో ఒకరిలా ఉండాలి. నేను మీ ఇంటికి వస్తే ధైర్యంగా పిలిచి మీరు భోజనం పెట్టే స్థాయిలో నేను ఉండాలి. అలాంటి వ్యక్తి నేను. కాబట్టి మీరు ప్రశాంతంగా ఎక్కడైనా చేయించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మా ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, నాకు కాల్ చేసి అడగండి. నవీన్ గారు ఇలా ఉంది, ఇది చేయించుకుని నాకు అడుగుతారు చాలా మంది డైమండ్స్. అది గురించి నవీన్ గారు నేను యూఎస్లో ఉన్నాను, ఇది పరిస్థితి ఇలా చెప్తాను. నాకు అతను అలా చేశాడంటే ఇలా అడగండి అని, అలా అడగండి. లేదా నేను మాట్లాడదాం కూడా చెప్తాను. ఎందుకంటే తోటి సహోదరుడికి మాట్లాడి తప్పేముంది. బ్రదర్ ఇలా ఉందంటే సిచ్యువేషన్ సాల్వ్ చేయండి, చెప్దాం. అందరం కలిసి ఉందాం, కలిసి ఉంటే కలిసి సుఖం. వ్యాపారం మట్టుకే మనము కాంపిటీటర్స్, హెల్తీ కాంపిటేటర్ ఉండాలి. మిగతా అంతా మనం ఒక హిందూ బంధువులం, ధైర్యంగా ఉందాం, ఒకరికొకరు ఉందాం. నాకు కూడా ఏమైనా మిస్టేక్ జరగచ్చు, నేను తప్పు చేయొచ్చు, నేర్పించండి.
ప్రతి ఒక్కరి దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంటుంది, నేర్చుకుంటూ పోదాం అందరం, సమాజానికి మంచి జరుగుతుంది. ఒక్కొని ఏం చేస్తాను చెప్పండి, 4 మర్రి ఊడలు కలిస్తేనే ఒక మహా బటవృక్షంగా మారుతుంది. అవును. మనం అందరం ఏకంగా ఉందాం, తప్పేముంది. నీ పని నువ్వు చేసుకో, నీకు ఓపిక ఉంటే నువ్వు చేసుకో, నాకు ఓపిక ఉంటే నేను చేస్తాను. నాలో నేను కొత్తదాన్ని చూపిస్తా, మీలో మీరు కొత్తదాన్ని చూపించండి. అందరిని కొత్తదాన్ని చూపిస్తే ప్రపంచం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఒక దగ్గర క్రౌడ్ ఉండదు. కాబట్టి మంచిగా ఉందాం, కలిసి ఉందాం. ఏమైనా తప్పులుంటే రియల్గా క్షమించి నాకు ఇంక నేర్పించే ప్రయత్నం చేయండి. కానీ నిజం చెప్తున్నా, మీ దగ్గర చాలా నేర్చుకున్నా. అయితే లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ గారిని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలానా? సో నేను కిరణ్ గారిని మీ స్టూడియోలో గుండు బాస్ని అంటే నేనే వెళ్ళా అక్కడికి, చిత్తూరులో జరిగింది ఆయనది ఓపెనింగ్ ఉంటే వెళ్ళా. ఆహా. సో అక్కడ నేను ఇంటర్వ్యూ జరిగింది. సో ఆయన డౌన్ టు ఎర్త్, అంటే ఆయన కూడా చాలా బాగా మాట్లాడతాడు. అవును. సో ఆయనను గుర్తు చేసిరు మీరు, అంటే నేను మీరు మాట్లాడుతుంటే సో ఆ పర్సన్ అంటే సార్ కిరణ్ సార్ ఎట్లా మాట్లాడారో మీరు అట్లా మాట్లాడారు. సో సార్ అంతా ఎత్తుకు ఎదగాలని చెప్పేసి, అంటే ఆయనకు 10 బ్రాంచ్లు 20 బ్రాంచ్లు ఎన్నో ఉన్నాయి. సో సార్ అంతా ఎత్తుకు ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శివ స్టూడియోస్ త్రూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. మీరు అన్నారు కదా, అత్యంత తొందరలో ఆయనతో కలిసి మనం ఇద్దరం ఇంటర్వ్యూ చేసుకుందాం, ఇటు కిరణ్ గారు ఇటు నేను. ఓకే డన్, షూర్గా అన్న. సో అంటే ఇంకా మీరు బ్రాంచ్లు ఓపెన్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో ఫైనల్గా మీ కస్టమర్స్కి, మీ ఫాలోవర్స్కి, మీ వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యా, కస్టమర్స్ అయితే అన్నా నేను, వాళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్. అరే అమ్మ, మీరు డబ్బులు చాలా కష్టపడి సంపాదిస్తున్నారు, ఒక 1-2 అవర్స్ లేట్ నైట్లు చేస్తున్నారు, ఏమో చేస్తున్నారు, ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు. అవన్నీ కూడా అనవసర ప్లేస్లో ఖర్చు పెట్టకండి, తెలివైన ప్రదేశంలో ఖర్చు పెట్టండి. ఫస్ట్ నేర్చుకొని ఖర్చు పెట్టండి. ఇమీడియట్లీ ఒక ఆర్నమెంట్ కొనకండి, నవీన్ దగ్గరికి వచ్చి ఇది బాగుంది, 10%లో ఉందని కొనకండి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి. ఖర్చు పెట్టడానికి సమయాన్ని ఇవ్వండి. డబ్బులు సంపాదించడానికి ఎంత సమయాన్ని మీరు కేటాయిస్తున్నారో ఖర్చు పెట్టడానికి అంతకు 2 సమయాన్ని ఇవ్వండి, మీరు లాభం పొందుతారు. అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఇమ్మీడియట్లీ డిసిషన్ మాత్రం ఎప్పుడు తీసుకోకూడదు, చాలా డేంజర్, అది మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు తెలియకపోయినా కూడా, సబ్జెక్ట్ పై నాలెడ్జ్ లేకపోయినా కూడా, ఒక 2-3 షాప్స్ మీరు ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తే సబ్జెక్ట్ పైన మినిమం నాలెడ్జ్ వస్తుంది. మినిమం నాలెడ్జ్ మాట్లాడితే మాకు భయం స్టార్ట్ అవుతుంది, ఈమెకు సబ్జెక్ట్ ఉంది, నేను కాస్త బెస్ట్ చేయాలి. అది నేర్చుకొని రండి. ఊరికే ఒక బ్రాండ్ నమ్మకండి, ఒక వ్యక్తిని నమ్మకండి. అందరూ మంచి వాళ్ళే, అందరూ మంచి చేద్దామని కోరుకుంటారు. కాబట్టి మీరు నేర్చుకోండి. నేర్చుకుంటే మీ పిల్లలకు యూజ్ అవుతుంది, నేర్చుకుంటే మీ తరాలకు యూజ్ అవుతుంది. కాబట్టి నేర్చుకొని రండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.